చాలా ఫన్నీగా ఉంటాయి. మన సైకిల్ రిమ్ములో ఒక చిన్న దాన్ని ఏమంటారు, బేరింగ్ ఉంటుంది. దాంట్లో చిన్న చిన్న బాల్స్ ఉంటాయి, స్టీల్ బాల్స్ ఉంటాయి. దానికి గ్రీజ్ రాస్తే ఫ్రీగా చక్రం తిరగడానికి. అలాంటి బాల్స్ తీసుకొని గన్లో దూరాన ఒక బెలూన్స్ ఉంటాయి. 5 బెలూన్స్ కొడితే ఈ బహుమానం ఇస్తారని, 10 కొడితే ఈ బహుమానం ఇస్తారని అలా ఉంటుంది. తర్వాత రింగ్స్ ఉంటాయి, రింగ్ బాల్ లాగా రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్లో ఏది వేస్తే అది మనకే అని అక్కడ కొన్ని సబ్బులు, డబ్బులు, బిస్కెట్ ప్యాకెట్లు, స్టీల్ గిన్నెలు ఇలాంటివి పెడతారు. మనం ఏది సంపాదించుకుంటే దాన్ని తీసుకొని వెళ్తాం. దేవుడు కూడా చెప్తున్నాడు, నీకు చేతైతే జయించి ఇక్కడి నుంచి నీకు కావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు పట్టుకెళ్ళుదువుగాక. మరలా చెప్తున్నా, ఆశీర్వాదాలు ఉచితము కాదు. రక్షణ ఉచితంగానే, ఆశీర్వాదానికైతే జయించాల్సిందే. ఎందుకంటే ప్రేమ గల దేవుడు రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడలేవని ఫ్రీగా ఇచ్చాడు, కానీ ఆశీర్వాదం అయితే మాత్రం నువ్వు కష్టపడి సంపాదించాల్సిందే. కాకపోతే ఆయన కృప నీకు తోడు ఉంటుంది అంతే. సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సహాయం చేస్తారంట? కృప. అది ఎలాగ సింహాసనానికి వెళ్ళాలో, ఆ సింహాసనానికి ఏం దాటాలో దేవుడు మనకు 7 మెట్లుగా 7 విషయాలతో మాట్లాడుకుంటూ వచ్చాడు. వాటిలో మొదటిది మారు మనసు, రెండవది నీటి బాప్తిస్మం, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ 3 విషయాలు మీరు విన్నారు. చాలామంది ఆసక్తి కలిగి విన్నారు. కొంతమంది మారు మనసు పొందారు, కొంతమంది మరలా బాప్తిస్మం తీసుకోవడానికి తీర్మానాలు చేశారు, మరికొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అత్యాసక్తి కలిగి బతుకుతున్నారు. నిశ్చయముగా దేవుడు వారిని ఆత్మతో అభిషేకించును గాక. 4వ మెట్టు చాలా ప్రాముఖ్యమైనది. ఈ 4వ మెట్టు, మారు మనసు పొందిన నీకు, బాప్తిసం పొందిన నీకు, ఆత్మతో అభిషేకించబడిన నీకు ఆ సింహాసనానికి చేరుకోవడానికి దేవుడు చెప్తున్న మరొక మాట, మరొక మెట్టు ఏమిటి అంటే ప్రత్యేకమైన జీవితం. దానిని వేరుబాటు జీవితం అంటారు, లేదా వైరాగ్యంతో కూడిన జీవితం అంటారు, ప్రత్యేక జీవితం అంటారు. దీన్ని అపోస్తులు ఏమని సంబోధించి సంఘానికి ప్రకటించారంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తే, మైకి మా దాంట్లో లైవ్లో వినపడుతుంది. వాళ్ళకి కొంతమంది ఫోన్లు పెట్టుకుని వింటూ ఉంటారు కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో రాయబడిన మాట, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అనేకమైన విషయాల గురించి వారికి దేవుని గురించి సాక్ష్యం చెప్పి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చాలా, మీ తలలు నా వైపు ఎత్తండి. మారు మనసు పొంది బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అని చెప్పాడు. మారు మనసు పొంది వచ్చిన వాళ్ళకి. ఇక వాళ్ళకి ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఇట్లా మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే, ఆ వరాన్ని పొందితే ఆ ఆనందం ఎలాగుంటుంది, ఆ సంతోషం ఎలాగుంటుంది, పరలోకంలో మీరు ఇలా ప్రవేశిస్తారు అని చెప్పుకుంటూ, అంతటితో రక్షణ పరిపూర్ణం కాలేదు, అంతటితో భక్తి అయిపోలేదు, అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ వెంటనే చెప్పాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. హలో, రక్షణ ఎలాగొస్తుందంటే నీళ్ళలో మునిగిలేస్తే కాదు, నేను మారు మనసు పొందానని మన అలవాట్లు మార్చుకుంటే కాదు, లేకపోతే నేను ఆత్మలో ఆనందిస్తున్నానని గట్టిగా చప్పట్లు కొట్టి గంతులేస్తే కాదు. ఇంకో మెట్టు కూడా చెప్తున్నాడు, నీకు రక్షణ రావాలి అంటే మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవాలి. ఈ తరం వాళ్ళు ఎవరయ్యా అంటే మూర్ఖులు అని రాయబడిన మాట. ఏంటి ఈ తరంలో ఉన్న మూర్ఖత్వం? దేవుడు అన్నాడు, యేసుప్రభు ఆ రోజు ఆయన మార్గం గుండా వెళ్తున్నప్పుడు కొందరు ఆయన ఎదుర్కొన్నారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకేదైనా ఒక అద్భుతం చేయవా అన్నాడు. ఎందుకని అద్భుతం చేయాలి అని అడిగితే వాళ్ళు అన్నారు, ఊరకే నువ్వు అద్భుతం చేస్తే నువ్వు గొప్ప దేవుడు అని ఆనందపడదామని. అదేం ఆనందం? అప్పుడు అన్నాడు, సూచక్రియలు కోరుకునే వ్యభిచార తరమా. అదే తరం అంట. ఏం కోరుకుంటున్నారంట ఆ తరం?
సూచక క్రియలు కోరుకుంటున్నానంట. వాడికి అవసరం లేదు, అద్భుతం వాడికి అక్కర్లేదు. ఎవడికైనా చేస్తే చూసి ఆనందపడదామని, ఏమైనా చేస్తే సంతోషపడదామని వాళ్ళు కోరుకున్నారంట. అందుకని వాళ్ళకు ఒక తరమని వాళ్ళకు ఒక పేరు పెట్టాడు. ఇక అలాగా రకరకాల వ్యక్తిత్వాలని దేవుడు మాట్లాడుకుంటూ వచ్చి అపోస్తుల తరంలోకి వచ్చిన తర్వాత ఆయన అంటాడు, మూర్ఖులకు ఈ తరము. ఏంట్రా వాళ్ళలో ఉన్న మూర్ఖత్వం అంటే, మొదటిది వ్యక్తిత్వం. ఏంటి? వ్యక్తిత్వం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో చదివితే, అలాగే తిమోతి రాసిన మొదటి పత్రిక 4:1 కూడా చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. చాలండి. ఈ తరములో ఉన్న మూర్ఖత్వం ఏంటంటే అవిశ్వాసం. చర్చికి వస్తాడు, వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు, సందా కూడా వేస్తాడు. అంటే ఒక విశ్వాసకి కావాల్సిన క్వాలిటీస్ మ్యాక్సిమం కనబడుతున్నాయి కదా అని అర్థమవుతుందా? ఒక విశ్వాసకి కావాల్సిన క్వాలిటీస్ కనబడుతున్నాయి. ఏంటది? దేవుణ్ణి నమ్ముకున్నాడు, మందిరానికి వస్తాడు. వీళ్ళు కూడా వచ్చారు, మనం కూడా వచ్చాం. చాలా మందిరాలకు ఈరోజు విశ్వాసులు సమకూర్చబడతారు. కొన్ని అయితే 1,00,000 మంది గ్యాదరింగ్ అవుతారు, 1,000 మంది గ్యాదరింగ్ అవుతారు, 100 మంది, 30 మంది, 20 మంది సంఘాలు కూడా ఉన్నాయి. అంటే వారు మందిరానికి ఎందుకు వచ్చారు? దేవుడు అంటే నమ్మకం ఉంది, భయం ఉంది, పాట పాడతారు, ప్రార్థన చేస్తారు, చందా వేస్తారు, అన్నిట్లో పాల్గొంటారు. కానీ ఒక అవిశ్వాసం, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు, దేవుని త్యాగం గురించి చెప్పినప్పుడు, కష్టమైంది ఒకటి చెప్పినప్పుడు, అవన్నీ అవుతాయంటలేరా? నువ్వు మందిరాన్ని పోతున్నావు కదా, ఇదేం అలవాటు నీకు? నువ్వు మందిరాన్ని పోతున్నావు కదా, శకునం చూస్తున్నావేంది? నువ్వు మందిరం పోతున్నావు కదా, వాస్తు అడుగుతున్నావేంది? నువ్వు మందిరానికి పోతున్నావు కదా, అంతరం గడిస్తావేంది? నువ్వు మందిరానికి పోతున్నావు కదా, ఇదేంటి అని అన్నప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతా. అదే ఇదే. అలాంటి వారికి నువ్వు వేరుగా ఉండాలంట. అదే ఇదే అని ఎవరైతే మాట్లాడతారో అట్లాంటి వాళ్ళకి నువ్వు జాగ్రత్తగా ఉండాలంట. తిమోతిలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాశాడు? అయితే కడవరి కాలంలో కొందరి అబద్ధికుల వేషధారణ వలన చాలమ్మా. ఎవరి యందు వాళ్ళు లక్ష్యం ఉంచుతారంట? బోధ మీదే లక్ష్యం ఉంచారు, కానీ అది దయ్యాల బోధ. ఆత్మయందే లక్ష్యం ఉంచారు, కానీ అది అబద్ధపు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అన్నా మీరు యేసుప్రభు నమ్ముకున్నారంటగా? అవును నమ్ముకున్నాను. ఎట్లా నమ్ముకున్నారంటే, ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం, మాకు దేవుడి గురించి తెలియదు. ఎప్పుడైతే దేవుడి గురించి తెలిసిందో వెంటనే ఇక దేవుడికి లోబడిపోయాను. యేసుప్రభు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్తాం కాబట్టి మనం యేసుప్రభు నమ్ముకోవాలంటే, అన్నా దేవుడు ఒక్కడే నమ్ముతావా అన్నాడు. నమ్ముతాను అన్న. మరి ఒక్కడే ఎవరో తెలుసా అన్నాడు. ఎవరేముంది, యేసుప్రభే అన్న. కాదన్నా, యేసుప్రభు బ్రతికినప్పుడు 33.5 సంవత్సరాల్లో ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రికి మొరపెట్టాడు, తండ్రిని అడిగాడు, తండ్రిని అడగకుండా ఏమీ చేయలేదు, తండ్రి చెప్పినట్టుగా నడిచాడని వాక్యంలో ఉందని కొన్ని రెఫరెన్సులు చూపించాడు. నిజమే అని. కాబట్టి యేసుప్రభు కంటే తండ్రి గొప్పవాడు, కాబట్టి ఆ తండ్రికి ప్రార్థన చేయాలి మనము, యేసుప్రభు కాదు అన్నాడు. ఇప్పుడు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అన్న? అదేనన్నా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే యేసుప్రభు దేవుడు కాదు, ఆయన మనుష్య కుమారుడు మాత్రమే, దేవుడు వేరే ఉన్నాడు, ఆయన ఆరాధించాలి అన్న. అంటే ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్నావు ఆయన్ని అని అడిగా. ఆరాధిస్తున్నా అన్నాడు. ఎలాగ ఆరాధిస్తున్నావు అన్నా? యెహోవా విట్నెస్, యెహోవా సాక్షులం మేము, యెహోవా అనుచరులం మేము యెహోవాను ఆరాధిస్తాము. ఎప్పుడు ఆరాధిస్తారు? విశ్రాంతి దినమందు. ఎప్పుడది? శనివారం. మంచిదే. అంటే ఆడు చెప్పిన మాటలన్నీ నన్ను డైవర్ట్ చేసేటట్టుగా ఉన్నాయి, యేసుప్రభులో నుంచి యెహోవా వైపుకు తిప్పేటట్టుగా ఉన్నాయి. నేను అడిగాను, నువ్వు కొత్త నిబంధనలో ఉన్నావా పాత నిబంధనలో ఉన్నావా అన్న. కొత్తది లేదు పాతది లేదు అంతా ఒకటే అన్నాడు. కొత్తది లేదు పాత లేదు అంతా ఒకటే అన్నాడు. సరే యెహోవాని ఆరాధిద్దాం కానీ ప్రత్యక్ష గుడారం ఏడుందన్న. ఏడా లేదు.
సమాజ మందిరం ఉందంట. ఆ రోజు అపోస్తులు వెళ్ళారు సమాజ మందిరానికి. సమాజ మందిరం ఉంది, మేము అక్కడ ఆరాధిస్తామన్నాడు. మరి యెహోవాని ఎలా ఆరాధించాలో తెలుసా? అని అడిగా నేను, ఎలా ఆరాధించాలి? నీ పాపము నిమిత్తమై విశ్రాంతి దినమున బలి అర్పించడానికి గొవ్వనైనా, దూడనైనా, పెయ్యనైనా, పక్షినైనా, పావురనైనా తీసుకొని వెళ్ళాలి. తీసుకెళ్తున్నావా? వధించే యాజకుడు ఉన్నాడా? అర్పించేవాడు, ఖండించేవాడు, బలిపీఠం మండించేవాడు ఉన్నారా? అంటే అవన్నీ లేవన్నా. మరి అవన్నీ లేవు, కానీ ఇది ఒక్కటి పట్టుకుంటావంటారా నువ్వు? తండ్రిని నువ్వు చూసావా? చూడలేదు. తండ్రితో నువ్వు మాట్లాడావా? మాట్లాడలేదు. తండ్రి నీ కోసం ఏమని చేశాడా? తెలీదు. మరి ఏమీ తెలియదు. మరి నీకేం తెలుసు? తండ్రిని బయలుపరిచింది కుమారుడు కదా. తండ్రి అంటే ఏంటో, తండ్రి ఆశ ఏంటో, తండ్రి క్రియలేంటో బయలుపరిచింది కుమారుడే కదా. మరి ఆ కుమారుడిలో తండ్రిని చూడమని చెప్పాడు కదా. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అన్నాడు కదా. పాపములు క్షమించువాడు దేవుడు అన్నప్పుడు పాపములు క్షమించింది యేసయ్యే కదా. ఇంకా దేవుడు అంటానికి ఎంతకంటే ఆధారం ఏం కావాలరా అంటే వాడికి మైండ్ దిమ్మ తిరిగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వీడి దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, ఈసారి మనం ముఠా వేసుకొని రావాలని వెళ్ళిపోయాడు. ఒకవేళ తెలియదు అనుకో మీకు, మీరేం చేస్తారంటే వాడు చెప్పిన దానికి కన్ఫ్యూజ్ అయిపోయి అటు చర్చికి పోరు, సమాజ మందిరానికి పోరు, ఇంటి దగ్గర లైవ్ పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉంటారు. ఇంకా పిచ్చి ఎక్కువైతే 4 పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటారు. ఏందిరా చర్చికి రావంటే అసలు మీకు తెలియదు, మీరు చేసే ఆరాధన తప్పు అంటారు. ఈ విధమైన కొందరు అబద్ధ బోధకుల, అబద్ధ ఆత్మల, అబద్ధ బోధలో అవిశ్వాసంతో కూరుకుపోయిన వారికి మీరు వేరైతేనే రక్షింపబడతారు, లేదంటే తప్పిపోతారు. వాళ్ళు మిమ్మల్ని దారి తప్పిస్తారు, లేఖనాల్లో మనల్ని మభ్య పెడతారు. ఒకడు అడుగుతున్నాడు, యేసుప్రభు నేను ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా అని. మా నాన్నగారు ఎప్పుడైనా ఊరంతా తిరిగి పలాని జాన్సన్ పాస్టర్ నాన్న నేనే, పలాని జాన్సన్ పాస్టర్ నాన్న నేనే అని ఎక్కడైనా చెప్పుకుంటాడా? చెప్పుకుంటే ఊళ్ళో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ఏంద్రెడ్డి ఇంత తేడా చెప్పుకుంటున్నాడు, ఇంతకు ఈడు కొడుక కాదా అని డౌట్ వస్తుంది. ఏ తండ్రి చెప్పుకోడు. అందులో ప్రవచనాలు చెప్తాయి కానీ వచ్చినాయని చెప్పుకోడు. ఫ్లెక్సీలు చెప్తాయి, మినిస్టర్ ఎవరో అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రత్యేకంగా మెల్లో మూర్ఛ రోగం వచ్చినోడికి బోర్డు వేస్తారు, వీడికి మూర్ఛ జబ్బు ఉంది, కింద పడితే తాళాలు పెట్టండి అని పలకేస్తారు వాడికి. ఇప్పుడు వేయట్లేదు కానీ ఆ రోజు లేసేవాళ్ళు, నేను కూడా చూసా. అట్లాగా దేవుడు నేనే అని బోర్డు పెట్టుకొని రాడు. ఏ మినిస్టరు, ఏ కలెక్టరు ఎవరు బోర్డులు పెట్టుకొని రారు. వాళ్ళు వచ్చినప్పుడు పరిస్థితులు చెప్తాయి దేవుడని. ఎందుకంటే యేసుప్రభు దేవుడని ఈ సృష్టి చెప్పింది. అద్భుతాలు చెప్పాయి, కోటి చాపల గట్టిగా ఆశ్చర్య కార్యాలు చెప్పాయి, ఆయన మాటలు చెప్పాయి, ఆయన క్రియలు చెప్పాయి. నన్ను పంపిన వాని క్రియలు నాలో ప్రత్యక్షమైనవి, నా ద్వారా కనబడుతున్నాయని. ఎవరైతే యేసుప్రభుని నమ్మరో అలాంటి మూర్ఖమైన ప్రజలకి, అలాంటి తరానికి మనం వేరుగా ఉండాలి. నేను మాట్లాడుతుంది సంఘం గురించి మాట్లాడుతున్నా, అన్ని జనుల గురించి కాదు. రాత్రి చెప్పాను కదా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, లేకపోతే ఇంకా విగ్రహారాధికులు, వాళ్ళ గురించి అసలు మనకు అనవసరం. సంఘంలోనే ఉండి అబద్ధ బోధలో ఉండి యేసయ్యను అంగీకరించకుండా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని ఒప్పుకోకుండా, త్రిత్వాన్ని ఒప్పుకోకుండా, తండ్రికో కుమారుడికో ఆత్మకో సంబంధించి ఒక ప్రత్యేకమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారే, అలాంటి మూర్ఖులకి, అలాంటి అవిశ్వాసులకి నీవు వేరైతేనే రక్షణ పొందుతావు తప్ప వాళ్ళతో జోడిగట్టి, వాళ్ళతో సహవాసం కలిగి, వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే నువ్వు ప్రత్యేకంగా ఉండకపోతే రక్షణ పొందలేవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ రక్షణ పరిపూర్ణమై నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన మెట్టు నువ్వు ఎక్కుదువుగాక, వేరుపరచుకుందువుగాక, వేరుగా బ్రతుకుదువుగాక. ఇక నో డౌట్ నువ్వు ప్రత్యేకించుకోవాల్సిందే. మా బంధువులండి, మా స్నేహితులండి, మా చుట్టాలండి, మాకు బాగా దగ్గర వాళ్ళండి, నాకు మొదటి నుంచి పరిచయం అండి, ఇవన్నీ ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. ప్రత్యేకించుకోవాల్సిందే. ఏంటి ఈ ప్రత్యేకత? ఎందుకని ఈ ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు? సింహాసనం మీదకి ఎక్కడానికి అంతగా వేరు ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు అంటే, మన పరిచర్యలో మీకు కనబడుతుంది. ఎగ్జాంపుల్, మీరు వింటున్నటువంటి ఈ మాటలు ప్రకటిస్తున్న మీ సేవకుడికి లోకంలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సేవకులతో కానివ్వండి, రాజకీయ నాయకులతో కానివ్వండి, లోక సంబంధమైన సహవాసంలో కానీ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మీ దైవజనుడు వారితో సాంగత్యం చేయలా. ప్రాముఖ్యంగా
ఈ నియోజకవర్గంలోకి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు మనల్ని సమకూర్చాలని పోగేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ మీ దైవజనుడు వారితో ఏకీభవించాల. ఏ రోజు మీ దైవజనుడు జెండా చెట్టు దగ్గర వ్యవహారం పెట్టలా, టీ కొట్టి దగ్గర కమిటీ వేయలా, వ్యర్థమైన వాదముల యందు వాదించి వ్యర్థం కాలా. ఎందుకంటే తెలుసా, తన్ను తాను వేరుపరుచుకొని ఒక గుడారం వేసుకొని ఆ గుడారం నుంచి బయటకు రాకుండా యేసయ్య పాదాల దగ్గరే బతికాడు, అంతే. ఇది వేరుబాటు జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో లేడండి. దావీదు మనుషులతో సాంగత్యం చేసేవాడు కాదు, సపరేట్గా ఉంటాడు. కారణం ఏంటంటే వేరే దేవునితో వేరుగా ఉండడం, అది దేవునితో సహవాసం చేయటం. అది వాడు సపరేట్గా ఉంటాడు. ఏంట్రా వాడి మైండ్ ఏంది అసలు, జనాలతో కలవడంటే ఆ రకం వేరు, ఈ రకం వేరు. జనాలతో కలవడంటే వాడు మూర్ఖత్వం, అది అదొక రకం. ఇది భక్తి. అవిశ్వాసంతో సాంగత్యం చేయడు, లోకంతో సహవాసం చేయడు. ఇది దేవుడు ఈరోజు చెప్పే మాట కాదు. ఆదిలోనే దేవుడు తన పిల్లల్ని ప్రత్యేకించుకోవడానికి, తన పిల్లలను చెప్పుకోవడానికి, నా బిడ్డలు ఇశ్రాయేలీలు, నా బిడ్డలు, నా స్వకీయ జనము, నా సాంపాద్యం అని చెప్పుకోవడానికి ఆయన మొట్టమొదట ఎన్నుకున్న ఆ మొదటి పురుషుడు వేరు చేయబడ్డాడు. ఆయన పేరు అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను ఇంకా అడ్రస్ చెప్పలా, చూడండి ఒకసారి. ఆ మొట్టమొదటి అంటాడు, నీ దేవుడైన యెహోవా. అప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాంతో అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా. హలో, అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడయ్యాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాం ప్రవక్త అయ్యాడు. అబ్రహాము దైవజనుడయ్యాడు. అబ్రహాముకు తెలియకుండా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయలేనంతగా దేవుని మనసులో చొచ్చుకొని వెళ్ళిన అబ్రహాం ఒకప్పుడు విగ్రహారాధికుడు, ఒకప్పుడు పాపంలో ఉన్నాడు, ఒకప్పుడు వ్యభిచారంలో, ఒకప్పుడు దొంగతనంలో, ఒకప్పుడు లోకంలో ఉన్నాడు. విగ్రహము దేవుడిని నమ్ముకున్నాడు అబ్రహాం. అలాంటి అబ్రహామును దేవుడు ప్రేమించి ఆశీర్వదించాలనుకున్నాడు. ఆడున్న చోట ఆశీర్వదించకూడదా? అమ్మో, మీ ఇంట్లో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? మీ ఊర్లో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నీ ఉన్న స్థితిలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? మీ నాన్నగారు నమ్మిన భక్తిలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? మీ పితరుల ఆరాధనలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ఎందుకని ఆయన ప్రత్యేకించుకున్నాడు తెలుసా? తండ్రి యొక్క ఆ తరపు లక్షణాలు, ఆ స్వభావాలు, వాటిలో నువ్వు ఉండకుండా ఉండటం దేవుని చిత్తం. నీ ఊరు, ఎందుకు ఊరు అన్నాడో, ఎందుకు బంధువులు అన్నాడో, ఎందుకు తండ్రి అన్నాడో తర్వాత చెప్తా. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకొని, ఊరు, బంధువులు, తండ్రిని ఎందుకు వదలమన్నాడో తర్వాత చెప్తా. మొత్తానికైతే దేవుడు నువ్వు బయటకు రా, నిన్ను ప్రత్యేకించుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ మాట అబ్రహాం ఒక్కడితోనే చెప్పలా, ఇశ్రాయేలీలందరికీ చెప్పాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదివితే, నిర్గమకాండం 19వ అధ్యాయము 5, 6 వచనాలు మీరు చదివితే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల నీవు సమస్త జనములలో ఏమవుతారంటే దేవుని కాళ్ళు స్వకీయ సాంపాద్యము. అంటే మన ప్రకాశం జిల్లా భాషలో చెప్తా, సమస్త జనములలో ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, మీరు నా నిబంధన గైకొని నా మాట వింటే నా సొంత రక్త సంబంధులు అవుతారా అన్నాడు దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ బోధ అంగీకరించాలంటే దమ్ముండాలి. మామూలు బోధ కాదు ఇది. ఇది విని యాక్సెప్ట్ చేసి నిజమే అనాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నిన్ను కట్టిన బంధకాలు, నీ కాళ్ళకు ముడేసిన ఆ వేళ్ళు ఇప్పటి కాదు, ఈనాటి కాదు. ఎందుకు కొంతమందిని చూస్తున్నా, నేను అనుకుంటా ఒక్కొక్కరిని ఏదో పెద్ద బంధకం పట్టేసి ఉంటుందేమో అని. వాళ్ళు చెప్పే రీజన్స్ విన్నప్పుడు నాకు చాలా అమాయకత్వం అనిపిస్తుంది. ఒక ఆమె మందిరానికి వెళ్తుంటే, మందిరంలోంచి కూటానికి వెళ్తుంటే ఆమె నాకు ఎదురుపడింది. అయ్యా వందనాలు అయ్యా అని. సరే నేను పాస్టర్ గారిని కదా,
వందనాలు చెప్పిందేమో అని, వందనాలమ్మా మీరెవరు, ఏ చర్చికి వెళ్తారని. నేను పలానా చర్చికి వెళ్తాను. బాగున్నారమ్మా, పరిచర్య బాగుందమ్మా అన్నాడు. బాగుందయ్యా, బాగున్నానయ్యా. మా నాన్న ఇంటికి వచ్చానయ్యా, ఎంత బాగుందయ్యా ఆరాధన, ఎంత బాగుందయ్యా వాక్యం, దేవుడు దిగివచ్చి మాట్లాడుతున్నట్టే ఉందయ్యా. అమ్మ ఇన్ని మధురమైన మాటలు చెప్తున్నావు, ఇక ఇక్కడికే వచ్చి దేవుని సన్నిధిని అనుభవించకూడదా అన్న. అంటే నేను రాలేనయ్యా అంది. ఏ అన్న? సంవత్సరానికి 100 రూపాయలు కడుతుందంట. దేనికి? సూపర్ చెప్పినాం అన్న. దేనికి? సమాధుల తోటలో స్థలానికి సంవత్సరానికి 100. ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చానయ్యా, రేపు ఎల్లుండి పాత, మరి నేను పోయినప్పుడు నాకు సమాధి తోటలో స్థలం ఇవ్వాలంటే అక్కడే ఉండాలయ్యా. నీకు సమాధుల తోటలో స్థలం కావాలా, పరలోక రాజ్యంలో స్థలం కావాలా? ఎక్కడ కావాలి నీకు? సమాధుల తోటలోనా? మరి ఏం ఆశిస్తున్నావు నువ్వు? ఆ నుంచి బయటకు రా అంటే ఆమె ఏం రీజన్ చెప్తుంది? సమాధుల తోటలో స్థలం కావాలంటే. సరే నువ్వు బయటకు వచ్చావు, సచ్చావు, ఇంట్లో పెట్టుకుంటాను నిన్నేమన్నా? మేము బంగారమా? ఎట్టకొట్ట సమాధుల తోటలో కాకపోయినా రోడ్డు పక్కన ఎక్కడో చెరువులోని బుర్రలు వేస్తారుగా. నీకెందుకు బాధ? ఇంట్లో పెట్టుకున్నోడికి బాధ, కానీ నీకెందుకు బాధ? ఎంత అమాయకత్వం అండి! సాతాను ఎంత ఈజీగా కట్టిపడేశాడు చూడండి. ఒకడు మన మందిరానికి ఎక్కడ కొండేపుకి వచ్చాడు, ఈ పక్క ఏదో ఊరు, టంగుటూరు పోయి దారిలో చాలా ఉద్యోగంగా ఉన్నాడు. అన్న అసలు ఈ వాక్యాలు వింటుంటే దేవుని కొరకు చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అన్నాడు. 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి కనపడుతున్నాడు, డైలీ రాట్లా. ఏంది తమ్ముడా, దేవుని కొరకు చచ్చిపోవాలన్నావు కదా, మరి ఏంది రాలేకపోతున్నావు ఆదివారం అంటే, అన్న మరే చెప్పు. అదే అన్న, మా తాత సంఘం ఒకటి ఉందన్న అన్నాడు. అయితే అది ఊరు కట్టబాదు, మా తాత చచ్చిపోయాడన్న, అది ఊరు కట్టబాద్దని నేనే నడిపిస్తుంటా. ఇంత పెట్రోల్ పోతావా, డీజిల్ పోతావా? ఎట్ట నడిపిస్తున్నావు? సల్లంగా ఎట్టకొట్ట నడిపిస్తున్నా అన్న. నువ్వు నరకానికి పోయేది కాక ఆడికొచ్చి ఆ చిన్న గుంపు కూడా తీసుకెళ్తున్నావుగా, తప్పు కదా అంటే, అందుకే నన్ను నేర్చుకుందామని. నేర్చుకొని నడపడానికి ఇది కారు కాదు, బైకు కాదు, రాజులైన యాజకుడు చేసే సేవ, దేవుడు కోరుకున్న స్వకీయ సంపాద్యం ఇది. అందుకే అంటాడు, నిన్ను నేను ప్రత్యేకించుకున్నాను, ప్రత్యేకంగా మీరు ఉండండి. భూమి మీద ఏ దేశం వెళ్ళినా, అబ్రాహాంతో అంటాడు, నీ దేశాన్ని విడిచిరా. మనోళ్ళు ఇక్కడ నుంచి దేశం పోతారు, ఎక్కడికి? కరవాదికి. ఆ దేశం, దానికి పాస్పోర్ట్ వీసా అక్కర్లేదు, అదొక దేశం. మొన్న ఒక ఆయన, అన్న మేము దేశం పోతున్నాం అన్నాడు. ఎక్కడ పోతున్నారన్న? కరవాది పక్కన ఇంకొక ఊరు పేరు చెప్పాడు, ఏదో కర్రలు కొట్టే పని, ఆ దేశం పోతున్నాం అన్నాడు. బహుశా దేవుడు అందుకేనేమో ప్రతి చిన్నదాన్ని దేశంతో పోల్చాడు. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. నీ స్వదేశం ఉంటుందే, ఆ దేశాన్ని విడిచి బయటకు రా. ఎందుకని? ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం. ఇండియాకు ఒకటి, పాకిస్తాన్కి ఒకటి, బంగ్లాదేశ్కి ఒకటి, అమెరికాకు ఒకటి, చైనాకు ఒకటి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం. కామేపల్లికి ఒక సాంప్రదాయం, ఈ ఆచార్యుల ఊరి పేరేంటి, జాలపాలానికి ఒక సాంప్రదాయం, ఇక ఆ పక్క పెట్లూరుకి ఒక సాంప్రదాయం. లేదా జాలపాలెంలోనేమో ఒక తిరణాలు జరిగిద్ది, పెట్లూరులో ఇంకో తిరణాలు జరిగిద్ది, కామేపల్లిలో ఇంకో తిరణాలు జరిగిద్ది, మా తుమ్మల చెరువులో ఇంకో తిరణాలు జరిగిద్ది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం. నువ్వు ఏ దేశంలో ఉండినా నా సంపాద్యం, నా స్వకీయ సంపద, నన్ను పోలిన పిల్లలై మీరు బ్రతకాలే. హల్లెలూయా. ఏ దేశంలో ఉన్నా ఆ దేశ ఆచారాల్లో నుంచి నువ్వు బయటకు రావాలి. ఇది వేరుబాటు జీవితం అంటే. ఒక్కొక్కటి ఆడికన్నవో అదే పద్ధతి. మనం ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇప్పుడు అదొక దేశం, గొడుగుల పాలన వచ్చిందా, అదొక దేశం, ఎరుమూన మందిరం వచ్చిందా, ఇదొక దేశం. ఇప్పుడు ఆ కుమ్మరిపాలెం చర్చిలో ఉన్న దేశంలో ఒక సాంప్రదాయం ఏం తెలుసా? ప్రార్థన అనగానే ఇందాక వేసావు కదా, రాత్రి చేసేవా ప్రార్థన, ఎడ చేసావు? సరే నువ్వు కూర్చో, ఎందుకు బాధపడుతున్నాడు. కానీ ప్రార్థన అనగానే తలకాయ నేలకానిచ్చి డిక్కి పైకి లేపుతారు ఇట్ట. ఇక అంతే, ఈ 2 చేతుల మీద తలకాయ పెట్టుకొని జొల్లు గారిపోతుంటుంది. ఒక్కొక్కరు నిద్రపోతూ ఉంటాడు. ఒకడైతే
ఊగి 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 దబిమని పక్క పడతాడు. ఆ దేశ సాంప్రదాయం అది. సరే, ఆమెకు మారు మనసు వచ్చింది. ఎక్కడో ఆ ఊర్లోనూ కోటలు పెడితే సువార్త కోటలో మనం వాక్యం వినింది. అబ్బా, ఇంత మంచి వాక్యం చెప్తుంది పాస్టర్ గారు, ఎక్కడుంటే ఆత్మీయంగా బలపడవచ్చు అని ఈ దేశానికి వచ్చింది. కానీ ఆ దేశాన్ని మర్చిపోవాలా. ఈ దేశంలోకి వచ్చి డిక్కి పైకి లేపింది. ఈ గొర్రె ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఇది మన గొర్రె కాదే అనుకున్నా. మన పద్ధతులు వేరు, మన అలవాట్లు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు కదా. మోకరించి పైకి లేచింది. నేను చెప్పాను, అమ్మా లే నిలుమగలే అన్నా. అంటే మాకు అట్టే వేస్తారయ్యా, అక్కడ అట్టేస్తారేమో, ఇక్కడ అట్టేయరమ్మా, నిలువు మోకాల మీదకి రా. ఇక లేచి నిలువు మోకాల మీదకి ఎక్కి ఇంటికి విజిటింగ్ వెళ్తే చదువుతుంది. అబ్బా, మోకాలని పట్టకపోయినాయి అయ్యా మీ చర్చిలో కూర్చుంటే. ఏం కుదార్థం లేదా? బాగానే ఉందిలే, అలవాటు అవుతుందిలే, ఆమె బాధ చెప్పుకుంటుంది. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఏ దేశంలోకి వెళ్ళినా ఆ సాంప్రదాయాన్ని నీలోకి తీసుకురాకూడదు. అందుకే నీ దేశంలోంచి నువ్వు బయటకు రావాలి. మనం పుట్టింది ఎక్కడైనా, ఏ అలవాట్లోనైనా చివరికి అడుదిరిగి యేసయ్య అలవాట్లోకి వచ్చేయాలి. ప్రభు కోరుకున్న దారిలోకి రావాలి. ఇది వేరుబాటు జీవితం. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆ రోజు నెబుకద్నెజర్ అనే ఒక రాజు యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేములో ఉన్న కొంతమందిని చంపి హతం చేసి అక్కడున్న ఆస్తిని, బంగారాన్ని, పనికొచ్చే యవనస్తుల్ని పట్టుకొచ్చాడు. తీసుకొని వచ్చి తన దేశంలో పెట్టుకున్నాడు. పనికిరాని వాటిని అన్నిటిని నిర్మూలన చేసి, ఈ పిల్లలు కొంచెం బలంగా ఉన్నట్టున్నారు, రాళ్ళు బొల్లు మోస్తారు, పనికొస్తారని యవనస్తులు మాత్రం కొంతమందిని బతికించుకున్నాడు. వారిలో దానియేలు ఒకడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు తీసుకొచ్చిన యవనస్తుల్లో వాళ్ళు చాలా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, మేము గమనించాం వాళ్ళని కనుక మనం సరిగ్గా ఉపయోగించుకుంటే మన దేశ అభివృద్ధికి ఉపయోగపడతారు అన్నాడు. అలాగైతే వారిని రాజభోజనాలతో పోషించి రాజు సముఖంలో పెంచండి. రాజభోజనం తీసుకొచ్చి దానియేలు దగ్గర పెట్టారు. నేను తరచుగా చెప్తాను, దిక్కులేని స్థితిలో ఉన్నారు దానియేలు. అండలేదు, ఆపు లేదు, దేశం కాని దేశం. నా అన్నవాడు లేడు, బంధువు లేడు, స్నేహితులు లేడు. ఎక్కడున్నాడో, ఏమైపోతాడో, రేపేం జరిగిద్దో తెలియదు. ఆ రాజుకి ఎప్పుడు తిక్కరేగితే చంపేస్తాడో తెలియదు. అలాంటి దేశంలో, అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. నమ్మిన దేవుడు కాపాడలేకపోయాడన్న అవిశ్వాసంలో రావాలి. నేను ఆరాధించే నా యేసయ్య ఏమైపోయాడు, నా యెరూషలేము ఏమైంది, నా మందిరం ఏమైందని నిరాశ నిస్పృహలోకి వెళ్ళాలి దానియేలు. అలాంటి దానియేలుకు రాజభోజనం వచ్చింది. అన్నపానాలు, ద్రాక్షారసం, రాజు తాగే ద్రాక్షారసం వచ్చింది. అలాంటి ట్రే ముందుకు వస్తే దానియేలు సింపుల్గా అంటాడు, అయ్యా ఇది మాకు అలవాట్లేదు, మేము వేరుగా ఉన్నాము, మా దేవుడు, మా నిబంధనలు, మా పద్ధతులు వేరుగా ఉన్నాయి, ఈ భోజనం నాకు వద్దు తీసే అన్నాడు. దావడకు పెట్టి యాత్త ఒకటి పెట్టింది ఎనరాదా, అన్నుంటాడా అన్నుండడా? ఇదే నీ ఊరు అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? నువ్వు ఇక్కడ బానిసవి. పెట్టిందినో, పనికి మాలని మాట్లాడుతున్నావు, పెట్టిందినో అని బెదిరించి ఉండాలి. అయినా దానియేలు సింపుల్గా రిజెక్ట్ చేశాడు. నాకు వద్దు అన్నాడు, తీసేయమన్నాడు. ఎందుకని అంత ప్రత్యేకత కోరుకున్నాడు? ఏది పడితే అది తినలేదే, ఏది పడితే తాగలేదే. అన్నయ్య పాట్రే, మరే మా పెద్ద కొడుకు, మేనత్త కొడుకు, అల్లుడు, చిన్నది మారిది అన్నీ చెప్పి వరసలన్నీ అవి ఆడ గుర్తుని చేస్తాయి. ఇంతకు ఏందమ్మా, చచ్చిపోతే దినానికి వచ్చిన తినేనా వద్దా? 4 తరాలు చెప్పి అప్పుడు చెబుతుంది అసలు సంగతి. చచ్చిపోతే దినానికి వచ్చిన ప్లేట్ వేసా, ప్లేట్లో పెట్టారు, ఇక తిందామని కూర్చొని అప్పుడు చేతను పోనీ ముందు చేయరాదా? ముందు చేయొచ్చుగా, ముందు అడగరు. ఇప్పుడు ఇంక తినమంటే వద్దంటే నేను వద్దన్నాను అనుకో, ఇంక నా మీద కారం మీరే నూరుతుంది. ఇంకా ఊరు వచ్చేదాకా మా పాస్టర్ ఉన్నారే, అసలు ఆయనకి మంచే తెలియదు, అసలు అన్నీ వద్దంటాడు, అన్నీ చేయొద్దంటాడు, అన్నీ కుదరదు అంటాడు. ఈయనతోటి అసలు చేయలేము. ఈ ఆటోలో ఉన్న వాళ్ళందరూ చెప్తే వాళ్ళేమనుకోలు, అమ్మ పోతే గీత ఆ చర్చికి మాత్రం బాగుంటారు నాయన, ఆయన నిబంధనలు, ఆయన నియమ నిష్టలు చాలా ఘోరంగా ఉన్నాయి అని చెప్పుకోరా? ప్లేట్ ముందు పెట్టుకొని చెప్తే నేనేం చెప్పాలి అప్పుడు? అమ్మ ప్రార్థన చేసుకొని తినమ్మా, ప్రార్థన చేసుకొని తిను, ఇంకోసారి బొమ్మక్కమ్మ అని చెప్పాలి. అంటే మనకు మనసుకు నచ్చినవి మన దగ్గరికి వచ్చాయనుకో, మనం వాటిని అంగీకరించి నిరాకరించడానికి కొంచెం వెనకడిగేస్తాం. కానీ దానియేలు రాజభోజనాలను కూడా సింపుల్గా నిరాకరించగలిగాడు. అందుకే ఆ దేశంలో దేవుని కుమారుడని ఎలుగెత్తి చెప్పగలిగాడు ఒక రోజున. ఆమేన్.
ఏ దేశంలోకి వెళ్ళినా తన అలవాటు మారలా. ఈ భోజనం వద్దన్నాడు, ఈ ద్రాక్షారసం వద్దన్నాడు, నాకు ఈ పదార్థాలు వద్దన్నట్టు కొండలా. ఆ దేశంలో కూడా తనకిచ్చిన స్థలంలో నుంచి నిత్యము యెరూషలేము వైపు కిటికీలు తెరచి ముమ్మారు ప్రార్థన చేశాడు మోకాళ్ళేసి. తన అలవాటు చూడండి. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా ఆ బిడ్డల ప్రత్యేకత వేరుగా ఉంటుందంట. ఎస్తేరు పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనంలో రాసి ఉంటుంది, వారి విధులు సకల జనుల విధులకు వేరై. 3:16 3:8 ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువు. అంతటా ఆమాను అహస్వరేషు రాజుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా ఈ ఊర్లో చాలా రకాల మందిరాలు ఉన్నాయి. మీరందరు నా వైపు చూడండి. ఆయన ఒక్కడు చదువుతాడు, నీ రాజ్య సంస్థానములన్నిటిలో. మీ భాషలో చెప్తున్నా, మన భాషలో, మన కొండేపి నియోజకవర్గంలో చాలా మందిరాలు ఉన్నాయి, చాలా పరిచర్యలు ఉన్నాయి, చాలా భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఒక మందిరం ఉంది, అది హెర్మోను ప్రార్థనా మందిరం. కొట్టు గడి కొట్టు, యేసు రక్తమే జయం. హల్లెలూయా, ఆమేన్. వారి విధులు ఇప్పుడు కొట్టు చప్పట్లు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారి ప్రార్థన, వారి అలవాట్లు, వారి పరిస్థితులు, వారి భక్తి భావాలు అందరిని పోల్చుకుంటే వేరుగా ఉన్నాయని అహస్వేరోసు రాజుతో ఆమాను చెప్పడం కాదు, ఊర్లో అన్యులు వచ్చి నాతోనే చెప్తున్నారు. కోట జాబర్లు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా మీ పరిచర్య, మీ మందిరం, మీ సేవ, అసలు మీ పద్ధతులు చాలా ఘనంగా ఉన్నాయ్యా అని అన్ని జనులు సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక అనుకున్నాను నేను. ఎందుకని హామాను అంతటి సాక్ష్యం ఇవ్వగలిగాడంటే, యెరూషలేములో ఉండాల్సిన యూదులు చెదరిపోయి కూసు దేశం దాకొచ్చారు, కానీ వారి అలవాట్లు మాత్రం మారలా. ఆ ప్రత్యేకతను కాపాడుకున్నారు వాళ్ళు. వారి వస్త్రాలు కానీ, వారి పద్ధతులు కానీ, వారి మాట కానీ, వారి ముసుగు కానీ ఏమైనా. అంటే ఎట్లా, ఇప్పుడు బజార్కి వెళ్ళామనుకోండి, ఓ షాప్ దగ్గర నించున్నాం, ఎవరో ఇప్పుడు మీరు వెళ్ళారు, మహేష్ ఆ షాప్ దగ్గర ఉన్నాడు, అక్క వచ్చారా, వందనాలు అక్క, బాగున్నారా, నేను జ్యూస్ తాగుతున్నాను అక్క, మీరు కూడా తాగండి అని ఒక గ్లాస్ ఇచ్చాడు అనుకో, ఇక తీసుకొని ఇచ్చిండు కదా అని దమ లాగి తాగకుండా వెంటనే అక్కడ ముసుగేసుకొని, ప్రభువా ఇది పవిత్రపరచు నాయన, ఇది ఎట్టొచ్చిందో, ఎవడు చేశాడో, ఏ అపవిత్రత దీంట్లో ఉందో అని ఒక్క మాట ఏసైకి చెప్పి తాగితే చుట్టుపక్కల చూసేవాళ్ళు అనుకుంటారు హెర్మోను విశ్వాసాలు అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ముందు దేవుని బిడ్డలు అనుకుంటారు లేదా, ఉండాలది. కానీ ఓవర్ చేయమాకండి అమ్మా. మా రామకృష్ణని చేసినట్టు ఓవర్. ఇక పాస్టర్ గారు చెప్పారు, నీళ్ళు ఇచ్చినా, టీ ఇచ్చినా, భోజనం పెట్టినా ప్రార్థన చేయమన్నాడని ఇక మొత్తం పెట్టి ఇక భోజనం చేసుకుని ప్రార్థన చేద్దామంటే అక్కడ కూర్చొని ఇంకా అబ్బా ఆధ్యాత్మికమైన మాటలన్నీ కుప్పలు వాస్తుంటారు. ఇక నా ప్రభువా, నా తండ్రి, పరమ తండ్రి, హల్లెలూయా, స్తుతి స్తోత్రం నాయన. ఇక అబ్బో అసలు పెదాలు మామూలు తిరగవు, నాలుగు అల్లల్లాడిపోతాడు లోపల. అద్భుతమైన మాటలు ఇస్తుంటారు. అసలు అడుపు ఈడు ఆయన దిగొచ్చింటారు ఆయన పరలోకం నుంచి అన్నట్టుగా. భోజనానికి ఎంతసేపు చేస్తారు ప్రార్థన, ఉట్టెప్పుడు చేయరు వీళ్ళు. ఒంటరిగా ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, దేవునితో గడిపేటప్పుడు ఆ ప్రార్థన చేయరు. 10 మంది ఉన్నప్పుడు వస్తుంటాయి, దొల్లుకుంటూ వస్తుంటాయి. అటు చేయమాకండి. ప్రత్యేకత అది కనబడాలి. సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు ఎవరితో కలవట్లేదు, ఎవరి అలవాట్లు వారిలో కనబడట్లేదు, ఎవరితో కూడా కల్పించుకోవట్లేదు, కలవట్లేదు వాళ్ళు. కానీ ఈనాటి ఒక మూర్ఖతరం ఉందే. ఇందాక చెప్పానే, మనం చదువుకున్నామే, అపోస్తులు చెప్పారే, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండమని. ఆ మూర్ఖులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళే పోయి కల్పించుకుంటారు. 14వ తారీఖు పెళ్ళి అంటగా, నేను 12 వస్తాలే, 13వ తారీఖు ఆదివారం కదా, ఒక్క ఆదివారం ఏమైంది వస్తలే. 20వ తారీఖు తినమంటగా, మరి అన్నీ వేసారా, సెంట్ వేసారు, సామె వేసారు, వంటలు చేశారా, నేను 19 వస్తాలే. 20వ తారీఖు ఆదివారం కదా, నువ్వు ఎట్టొస్తావు అని భయపడుతున్నాడు. ఏమైంది, ఒక ఆదివారం నీకంటే ఎక్కువే ఉంది, కలుపుకో. అసలు అరే
ఆదివారం ఎట్ట పెట్టుకున్నావు రా, దేవుని మహిమ ఆరాధించే సమయం రాదే, నువ్వు దొంగిలిస్తున్నావు అని చెప్పాల్సిన వాడివి తగిలించుకుంటున్నాడు పోయి, దారిని పోయి కంపని ఊరంతా నెత్తిన వేసుకున్నట్టు. ఆయన అన్నట్టు మెయ్యని పోయి మెడకు తగిలించుకుందంట. అర్థం కాలా? కుక్క పాపం ఎండ పొద్దున 4 బయట పెట్టి తిరుగుతుంది ఊరంతా, ఆకలి దాహం కనబడట్లా. ఏం చేస్తాం? అందరు ఇండివిజువల్ గేట్లు వేసుకొని ప్రహరీలు కట్టుకుంటుండే. ఇక అడిదిరిగి ఆ పల్లెటూరులో పోయింది. ఒక ముసలి కడుగు నీళ్ళన్నీ కొండలో పోస్తే తలకాయ దాంట్లో పెట్టింది. తాగినంతసేపు బాగానే ఉంది, కానీ మరి గొంతులో అన్నం ఉందో ఏమో కొండ ఇరుక్కుపోయింది. అది కూడా ప్లాస్టిక్ బిందె. ఇక చూడండి దాని కథ ఏమన్నా ఉందా? పాద్ది అరుక్కు పొడుచుకుంటుంది, మళ్ళీ వస్తుంది గుంజకు పొలుచుకుంటుంది, మళ్ళీ వస్తుంది పందిరిలో పోద్ది, మళ్ళీ పోతుంది ఆ ఇంట్లో పోద్ది ఈ ఇంట్లో పోద్ది. ఇక ఈ పిల్లలండి కర్రలు తీసుకొని దొరికిందిరా ఛాన్స్ అని, ఎందుకంటే దాని తలకాయ బిందెలో ఉందిగా, ఇదే అవకాశం. మామూలు కొట్టమంటే కొట్టలేరు, తనలేరు. ఇక అవకాశం దొరికింది కదా అని కర్ర తీసుకొని దాన్ని మామూలు కొట్ట ఓయో నరుతుంటుంది లోపల నుంచి. బిందె బగిలేదాకా, దానికి ఊపిరాడి కళ్ళు బయటికి కనపడేదాకా తన్నులు మామూలు తిందో. అందుకే తగిలించుకుంటే తన్నులు పడతాయి. హల్లెలూయా. మీరే తగిలించుకోమాకండి, ప్రత్యేకంగా ఉండండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. పాస్టర్ గారు వచ్చారు, పైన రూములు కడుతుంటే తిరిగి చూసి ప్రార్థన చేస్తున్నాడు. అన్న తొందరగా పూర్తి అవ్వాలన్నా, చాలా ఇబ్బందిగా ఉంది ఆర్థికంగా, చిన్న సంఘం ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేస్తే కానీ బెదరు పోయింది ఇటు పెట్టా, అంట్లు కొడుకుంది ఇటు పెట్టా. అప్పటి పెట్టకూడదు బెదరు. మనం ఎంత దైవజనులమైనా చూసే వాళ్ళకి కొద్దిగా ఎట్టకారంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రార్థన చేస్తావో చేయవా, చేస్తగానే ఇది మారిపించు, ఏం పరలోకం పోతాడు? దేవుని రాజ్యంలో ఎట్ట అడుగు పెడతాడు? ఎందుకంటే అక్కడ వేరైన ప్రజలు ఉంటారు, వేరుబాటు చేసిన ప్రజలు ఉంటారు అక్కడ. వీళ్ళు ఉండరు, ప్రత్యేకించబడ్డ వాళ్ళు, ప్రత్యేకమైన జీవితము చేసిన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. లోకస్తుల్లాగా చేసిన వాళ్ళు రారు. ఎందుకంటే ఆడ ఆ మెట్టే ఎక్కడ, ఆ మెట్టు ఆయన జీవితంలో లేదు. ఆయనకే లేకపోతే ఆయన సంఘానికి ఏముంటుంది, వారి పిల్లలకేమొస్తుంది, వారి తరాలకేమొస్తుంది? నీవు 100% చేస్తే నీ పిల్లోడు 80%లో కన్నా వస్తాడు, వాడి పిల్లోడు 60లో కన్నా వస్తాడు, ఆడి పిల్లోడు 40లో కన్నా వస్తాడు. ఆ లాస్ట్కు 35 పాస్ అయ్యి అటొకటి నెట్టేసుకుంటాడు. నువ్వే 35లో ఉన్నావు, నీ వెనకాలోడు గుడ్డు సున్నాలు వేసుకొని వస్తాడు. ఆలోచించండి. ప్రత్యేకత అది మన జీవితంలో కనబడునుగాక. మనం తగిలించుకోకూడదు, మనం పోయి ఇరుక్కోకూడదు. నిన్ను పుట్టించింది, నిన్ను పిలుచుకుంది, ఏర్పాటు చేసుకుంది, మారు మనసు వచ్చి బాప్తిసం ఇచ్చి ఆత్మాభిషేకం గల సంఘంలో సత్తు గల భూమిలో నాటింది దేవునికి ఒక ఫలమును ఫలించాలని, ప్రత్యేకమైన జీవితం బ్రతకాలని. ఇది ఆయన తపన, దేవుడి ఇష్టం, ఇది దేవుడి కోరిక. సంఘం నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది అది. ఆయనకు డబ్బులు ఇస్తారు, ఆయనకి కానుకలో ఫోన్పే నెంబర్లు వేసుకొని, గూగుల్ పే నెంబర్లు వేసుకొని. ఈ టీవీలలో అఫీషియల్ బెగ్గర్స్ అంటారు వాళ్ళని, అర్థమైందా? ఆయనకు డబ్బులు, ఆయనకేం డబ్బులు ఇస్తావు? దమ్ముంటే 4 ఆత్మలదా, అది ఆయన కోరుకునేది నీలో నుంచి. నీ డబ్బులు ఆయనకి ఎందుకో, నీ వెండి బంగారాలు ఆయనకి. ఆయనకు కావాల్సింది నీ నుంచి 4 ఆత్మలు కావాలి. చేతైతే ఫలించండి ఈ సంవత్సరం యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సకల జనుల విధులకు వారి విధులు వేరై ఉన్నాయి. ఎలా? రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఈ లోక మర్యాదలు అనుసరించక ఆమేన్. ఈ లోక సంబంధమైన మర్యాద మనము అనుసరించకూడదు. లోకంలో వాళ్ళు చేసినట్లుగా మనం చేయకూడదు. మనకు ఒక నిబంధన ఉంది. మన నిబంధన వేరు, మన ధర్మశాస్త్రం వేరు, మన రాజ్యాంగం వేరు, మన వాస్తు వేరు,
మన మంచి రోజులు వేరు, మన రూట్ వేరు. హలో అమ్మా, మీరు పెళ్లి చేసుకోవాలంటే ఇదిగో పూజారి ఇక్కడ ఉన్నాడు, ఈయన అడగండి. మీరు ఇల్లు కట్టాలంటే అసలు చేసలు పూజారి ఇక్కడ ఉన్నాడు, ఈయనకు చెప్పండి. మీకు వాస్తు కావాలా, మంచి రోజు కావాలా, నన్ను అడగండి. అంతేగాని లోకము అనుసరించే ఆ మర్యాదని మనం అనుసరించకూడదు. ఇది మన సంఘంలో నిశ్చయముగా జరుగునుగాక. అసలు ఆ లోక మర్యాద అంటే ఏంటో దాని పాట అయితే బ్రహ్మాండంగా పాడుతుంది. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం. గట్టి పాడదాం. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే, అందుకే లోక సంబంధమైన వాళ్ళు చేసేవన్నీ ఇక మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి వరుస పెట్టుకోండి. అవన్నీ చెప్పి పోయిన వారం 2 అయింది, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలే. నేను చెప్తా ఉన్నా, మీరు వింటా ఉన్నారు. 2 గంటలు అయిపోయింది వాక్యం చెప్పి. వామ్మో, తర్వాత ఒక ఆయన చెప్తే నాకే బాధేసింది. అందుకే ఈరోజు కంకణం కట్టుకున్నా. 59 నిమిషాలు అయిపోతాయి. హల్లెలూయా. ఉదయం లేచిన దగ్గర నుంచి లోక మర్యాద, లోకం అనుసరించే పద్ధతులు మీకు తెలుసు. ఇంటి ముందు అలికి పేడ జల్లే దగ్గర నుంచి, ముగ్గేసే దగ్గర నుంచి, ఇక వరుస పెట్టి బయటికి వెళ్ళి ఎదురొచ్చి రాయిన రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మనం అనుసరించకూడదు. మన విధులు వేరుగా ఉన్నాయి. ఆమేన్. దేవుడు మనల్ని వేరే ఉండమన్నాడు, వారికి వేరుగా బ్రతకమన్నాడు. ఎందుకని ఆ వేరుబాటు జీవితాన్ని దేవుడు కోరుకుంటాడంటే, ఆ ప్రజలను చూసినప్పుడంట దేవునికి మహిమ రావాలంట. వేరుగా బ్రతుకుతున్న ఆ ప్రజలను చూసినప్పుడు దేవునికి మహిమ రావాలి. ఇప్పుడు చూడండి, అబ్రహాముని సమీపించిన రాజు ఆయన అంటాడు, నువ్వు మా మధ్యలో మహారాజులాగా బతికావయ్యా. నువ్వు రాజులాగా బతికావు అనడు, మహారాజులాగా బతికావాను. అబ్రహాముకు సైన్యం లేదు, గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, రథాలు లేవు, ఒంటెలు లేవు, ఏమీ లేవు. కానీ ఎలా మహారాజు అయ్యాడంటే ఆ ప్రత్యేకమైన జీవితమే మహారాజును చేసింది. ఇస్సాకు అలాగే బ్రతికాడు, యాకోబు అలాగే బ్రతికాడు, ఇశ్రాయేలీలు అలాగే బ్రతికారు, దానియేలు కూడా అలాగే బ్రతికాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అలాగే బ్రతికారు. లోక మర్యాదను అనుసరించలేదు. అయితే ఈ లోక మర్యాదను అనుసరించాలి, అనుసరించకుండా మనము జయించాలి. ఈ వేరుబాటు జీవితం మనలో ఎలా కనబడాలి అంటే, ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి, చెప్తా. 3 మాటలు 3 నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తా. ఆ రోజు ఇశ్రాయేలీలంతా ఒక ప్రాంతంలో నివాసం ఉంటే, ఫిలిస్తీన్లు ఆ చుట్టుపక్కల ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇశ్రాయేలీల దేశానికి పాలస్తీనా, లెబనాను, యమను, ఈ దేశాలన్నీ ఫిలిస్తీన్లు బ్రతుకుతున్న దేశం. అన్న వాళ్ళు ముస్లింలు కాదా? ముస్లింలు కాదు. ముస్లింలు వేరే, మిగతా జాతులు వేరే, చాలా రకాల జాతులు ఉన్నాయి. ఆ ఫిలిస్తీన్లు ఆ ప్రాంతంలో బ్రతుకుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయుడు 1 ఎకరా పొలం వేసుకున్నాడు అనుకో, పాపం వాడు రాత్రి మగలు నీళ్లు కట్టుకుంటాడు, ఎరువు వేసుకుంటాడు, కలుపు తీసుకుంటాడు, దాన్ని పెంచి పెద్ద చేసుకొని మొక్క కోసి కుప్పలేసి గింజలు ఊడ్చుకునే టయానికి రాత్రికి రాత్రి ఫిలిస్తీన్లు 10 మంది వచ్చేది, కళ్ళంలో 4 దన్నేది, తీసుకునేది, గింజలు తీసుకునేది, వెళ్ళిపోయేది. నోరెత్తడానికి లేదు. ఏయ్ ఎవర్రా మీరు? ఐగుప్తు నుంచి బానిసలుగా వచ్చారు ఇక్కడికి, మర్యాదగా అట్టు ఉండండి, మాది బలం ఇక్కడ, మాది మెజారిటీ ఇక్కడ అన్నట్టుగా ఇశ్రాయేలుని బెదిరించి భయపెట్టి వారి పంట పొలాలు కానీ, వారి ఫలాలు కానీ, వారి ఆశీర్వాదాలు కానీ ఫిలిస్తీన్లు లాక్కెళ్తున్నారు. దేవుడు ఇశ్రాయేలీయులకి ఫిలిస్తీన్ల మీద జయం ఇవ్వాలి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించాలి, ఎలాగైనా ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలుని కాపాడాలని దేవుడు అనుకొని యాజకత్వం చేసే ఒక కుటుంబంలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడమ్మా, నేను నీకు కుమారుణ్ణి ఇస్తా, ఆ కుమారుడు బలవంతుడై ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలీని విమోచిస్తాడు.
అయ్యా మరి నాకు సంతానమే లేదు కదా, అందుకే నేను నీకు ఇస్తా. అవునా, దేవునికి స్తోత్రం అయ్యా. వెంటనే అయితే నీకు పుట్టబోయే కొడుకు నాజీరు వ్రతము చేయాలి. ఏం చేయాలి? గట్టిగా ఎల్లు చెప్పండి. బాధపడుతున్న వాళ్ళు చెప్పండి. బాధ ఏం లేదైతే ఏం చేయాలి? ఒకసారి నోరు తెరిచి చెప్తే బాగుంటుందని. నాజీరు వ్రతం. వ్రతం అంటే దీక్ష. నాజీరు వ్రతము నీ కుమారుడు చేయాలి అంటే ఏం చేయాలయ్యా? వాడు బ్రతుకు దినములు ఎప్పుడు మంగళ కత్తి నెత్తి మీదకి రాకూడదు, వెంట్రుకలు కత్తిరించకూడదు, ద్రాక్షారసమైన మద్యమైన పానము చేయకూడదు. 3, అన్య దేశస్థుల స్త్రీలను అతను వివాహము చేసుకోకూడదు. ఇది నాజీరు చేయబడిన వ్రతం. ఇది నువ్వు పాటించాలి, నీ కుమారుడు పాటించాలని దేవుడు ఆమెతో చెప్పాడు. చెప్పినట్లుగానే ఆమె చేసింది. కుమారుడు పుట్టాడు. ఆయన పేరే సంసోన్. ఆ సంసోను ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని చాలా బాగా కాపాడాడు. ఎంత బాగా అంటే ఇక మీకు చెప్పక్కర్లేదు. పచ్చి దవడ ఎముక పట్టుకొని 1000 మందిని చంపగలిగిన బలం సంసోన్ది. సింహాన్ని ఒట్టి చేతులతో చీల్చివేయగలిగిన బలం సంసోన్ది. నిరవంజి తాళ్ళను కూడా ఏదో మన చిన్న చిన్న పురుకోసలు తెంపేసినట్టుగా తెంపేసేంత బలం సంసోన్ది. అలాంటి బలవంతుడు పుట్టాడు. ఎలా నీకు ఈ బలం వచ్చిందంటే అతని నాజీరు వ్రతంలో నుంచి వచ్చింది ఆ బలం. ఆమేన్. ఎప్పుడైతే సంసోను ఆ వ్రతాన్ని తప్పిపోయాడో అతన్ని బలహీనుడైపోయాడు. చిన్న తాళ్ళు పుట్టేసి, చిన్న తాళ్ళు కట్టేసే అతన్ని 2 స్తంభాల మధ్యలో తిరగలికి కాడిమానుకు కట్టబడి తిరగలు తిప్పేదానికి ఒక గుడ్డివాణ్ణి చేసి 2 స్తంభాల మధ్యలో ఉట్టి తాళ్ళతో బంధించగలిగాడు. ఏమైపోయింది నీ బలం అంటే, నేను నాజీరు వ్రతంలో నుంచి తప్పాను, నా బలం పోయింది అన్నాడు. ఎందుకని? దేవుడు నీకు ముందే చెప్పాడుగా, నువ్వు ప్రత్యేకంగా ఉండరా, నీ భక్తి ప్రత్యేకంగా ఉండాలి, నీ ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి, నీ విశ్వాసము, నీ కానుక, నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడుగా. అందరిలాగా నువ్వు ఉండొద్దని చెప్పాడుగా. మరి ఎందుకు తప్పావు? లోకం ఆకర్షించింది, లోకం ప్రేరేపించింది. ఏదో కొంచెం టెంప్ట్ అయ్యాను, నేను పడిపోయాను, పోగొట్టుకున్నాను. ఈ రోజున సంఘము అనే ఇశ్రాయేలీలైన ఆయన పిల్లల్ని, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా ఉన్న మనల్ని లోక సంబంధమైన ఫిలిస్తీయుడు మనల్ని ఏలుకుంటున్నాడు. చూడండి, ఒక అవినీతి, ఒక హంతకుడు, ఒక లంచగొండి అయిన రాజకీయ నాయకుడు జెండా తీసుకుని మన మధ్యలోకి వస్తే ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయే గుంపు ఎంతమంది ఉంటారో. ఒక సినిమా యాక్టర్ మన మధ్యలోకి వస్తే, ఒక హీరోయిన్ వస్తే, ఒక హీరో వస్తే, కుల పెద్ద వస్తే, ఒక మత పెద్ద వస్తే మన పరిస్థితులు ఎలాగుంటాయి ఒకసారి ఆలోచన చేయండి. ఈజీగా స్కిప్ అయిపోతాం, దేవుణ్ణి దాటిపోతాం. ఈ మధ్యకాలంలో అదొక కాంట్రవర్సీ అయిపోయింది. అధికారులు, రాజకీయాలు నియమించిన వాడు దేవుడే, వాళ్ళకు లోబడద్దా అని. దేవుడికి తప్పించి, దేవుణ్ణి దాటించి, దేవుణ్ణి వెనకేసి లోబడేంత చెప్పలా దేవుడు. చెప్పాడా? ఎవరికైనా మొదట, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా మొదట దేవుడే. మొన్నటిదాకా చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సోనియా గాంధీకి కూడా మొదట దేవుడే. ఆ తర్వాతే దేశమైన, రాజ్యాంగమైన ఏదైనా. ఆ దేవుణ్ణి వెనకేయకూడదు. ఆత్మ సంబంధమైన ఈ ఇశ్రాయేలీల్ని ఇప్పుడు లోకం ఆకర్షిస్తుంది, లోక మర్యాదలు ఆకర్షిస్తున్నాయి, ఈ లోక సంబంధమైన ఫ్యాషన్ అట్రాక్ట్ చేస్తుంది. ఈ లోకంలో తింటున్న తిండి కానీ, తాగుతున్న నీళ్లు కానీ, పదార్థాలు కానీ, కనబడుతున్న దృశ్యాలు కానీ నీ ఆత్మీయతలో నుంచి, నీ ప్రత్యేకతలో నుంచి, నీ ప్రత్యేకించబడిన జీవితంలో నుంచి, నీ భక్తిలో నుంచి మనం అగ్నిలో నుంచి లాగాలని ప్రయాసపడుతుంటే మనల్ని వాడు సంఘంలోంచి లాక్కొని పోతున్నాడు, ఈడ్చుకొని పోతున్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోతున్నాడు. గిర్ర 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 తిరిగిపోతుంది. ఈరోజు పచ్చాకు అనే ఒక లోక మర్యాద కాలుతో ఫుట్బాల్ అన్నాడు, అంతే పోయి పొలంలో పడుతుంది పోయి సంఘం. మీరు బాధపడద్దు. ఎవరైనా పచ్చాకోలు ఉన్నారా? అందరు పొలాల్లో ఉన్నారు కదా.
పోన్లే, వాళ్ళు మంచోళ్ళు అయితే లైవ్లో అయిన మారుమాసు పోతారు, అటు ఇటుకోండి తేడాకుంటే మన దగ్గర రారు. ఇక దేవునికి స్తోత్రం. నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడ్డావు. ఒక ఆవు ఊరిలోకి వస్తే వాళ్ళు కొట్టరు, దాన్ని కాలుతూ తన్నారు. ఎందుకు అంటారు? అది ప్రతిష్ఠించబడిందిరా దేవుడికి రా అని. నిజానికి కాని దాని ఒక జంతువుకి ఇచ్చే విలువ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకు సంఘముగా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఏ కారణంతో నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఏ కారణంతో దేవుని వద్దనుకుంటున్నావు? ఎవరిని ఆధారం చేసుకొని, ఎవరి సన్నిధిలో ఉండి, ఎవరికి బానిసగా మారి నువ్వు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నావు? అది నీకే తెలియాలి. 3 విషయాలు చెప్పాడు. నువ్వు ఇశ్రాయేలీల్ని విడిపించాలి అంటే, ఫిలిస్తీన్ని జయించాలంటే, మొదట నీ నెత్తి మీదకి మంగళ కత్తి రాకూడదు, నీ తల వెంట్రుకలు కత్తిరించబడకూడదు. రెండోది ద్రాక్షరసం పానం చేయకూడదు. మూడోది అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఈ 3 విషయాల్లో మొదటిది జుట్టు. వెంట్రుకలు అనేది సొగసుకి, సౌందర్యానికి సాదృశ్యం, అంటే అలంకరణకు సాదృశ్యం వెంట్రుకలు. ఈ రోజున హెయిర్ స్టైల్కి ఉన్నన్ని ఫ్యాషన్లు బట్టలు కొల్లేవు. ఎన్ని రంధ్రాలు పెట్టుకొని వస్తున్నాడు, ఇక్కడొక గీత, ఇక్కడొక గీత, ఇక్కడొక గీత, ఇక్కడొక గీత. బండి మించబడి తలకాయ పగల కొట్టుకున్నాడు కూడా అన్ని రంధ్రాలు ఉండవు. అన్ని రంధ్రాలు, అన్ని గీతలు పెట్టుకొని వస్తాడు. విచిత్రమైన హెయిర్ స్టైల్ తీసుకొని వస్తాడు. ఇక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నువ్వు చేసే ప్రతి అలంకరణ నీ నెత్తి మీదకి మంగళ కత్తి వచ్చిందంతో సమానం. హలో అన్నా, వినపడుతుందా? నీవు చేసే అరికాల నుంచి నడినెత్తి వరకు చేసే అలంకరణ సంసోనుకి నాజీరు వ్రతాన్ని పోగొట్టినట్లుగా పోగొట్టడానికే నీ మీదకి వస్తుంది. ఏంటి అలంకరణ? మనం పాట పాడతాం, యేసయ్యను గణపరిచి మనం పాట పాడతాం. ఏం పాట అంటే అది, సరిరారెవ్వరు సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారు. ఎందుకని ఆయనకు సరి రారు అంటే, నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై కొరడాల దెబ్బలను. గట్టిగా పాడదాం అమ్మాయి. నాజీరు వ్రతము జీవితమంతా యేసయ్య సంసోనుకి ఇచ్చినటువంటి నాజీరు వ్రతాన్ని జీవితకాలం చేశాడంట. సంసోను మధ్యలో పోగొట్టుకున్నాడు. విశ్వాసులు కూడా చాలామంది మధ్యలో పోగొట్టుకుంటారు. భక్తిని, రక్షణని, విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, పరిశుద్ధతని, దేవుడిచ్చినటువంటి ఆ భక్తిని మధ్యలో పోగొట్టుకుంటారు. కానీ యేసయ్య పోగొట్టుకోవాలా. ఎలా పోగొట్టుకుంటారంటే ఈ 3 కారణాలతో పోగొట్టుకుంటారు. మొదటిది తల వెంట్రుకలు, అంటే అలంకరణ. దాని గురించి అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మాట్లాడతాడు. త్వరగా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఒక్క నిమిషం అమ్మా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. ప్రతి స్థలమందును మరియు స్త్రీలను కలవారై ఉండి కొనక తగ్గినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలను. ఆ తర్వాత చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు. అలంకరణ సంఘానికి ఏమై ఉండాలి అంటే
పురుషుడైతే కోపము మాని, సంశయం మాని, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసే వ్యక్తిగా సంఘంలో ఉండాలి. స్త్రీ అయితే ఒకవేళ అలంకరించుకోవాల్సి వస్తే బట్టలతోనే తప్ప జడలతోనైనా, బంగారమైనా, వెలగలిగిన వస్త్రములైనా ఉండకూడదంట. మరి అలాంటి సంఘం ఈరోజు ఎక్కడ కనపడుతుందండి? ఒకవేళ గట్టిగా నేను డిమాండ్ చేశాను అనుకో, మీకంతా ఎందుకమ్మా ఈ రంగురంగు బట్టలు, తెల్ల సొక్క తెల్ల ప్యాంటు కట్టుకోలేరా, తెల్ల చీర కట్టుకోలేరా, ఆదివారం మందిరానికి వచ్చిన కూడా చేత కదా, చే మీ బతుకులు జాడా అన్నాను అనుకో, రేపు పొద్దున రారు. అందుకని నేను అన్నాను, నాకెందుకు వచ్చిన గొడవ? దేవుని కొరకు ఒక త్యాగం చేయలేరా? ఏం నిండుగా ఇటు దాకా జాకెట్ కుట్టించుకోలేరా? మాకులా కాలర్ పెట్టి కుట్టించలేరు, ఇట్లా కుట్టించుకోలేరా? నిండుగా కుట్టికూడదా? తప్ప? ఏం రోజమ్మ కుట్టించుకుంటుందిగా, విడతల రజన కుట్టించుకుంటుందిగా. మరి అంత పెద్దవాళ్ళు కుట్టించుకున్నప్పుడు ఘనమైన వాళ్ళు, మన జిల్లా కలెక్టర్లు ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళందరూ అలాంటివే కుట్టించుకుంటారుగా. మరి నువ్వు ఎందుకు కుట్టించుకోలేకపోతున్నావు? రకరకాల రంధ్రాలు పెట్టించి, రకరకాలవి కుట్టించి ఎవరికి చూపిద్దామని, ఏం చూపిద్దామని, ఎవరిని ఇంప్రెస్ చేద్దామని. దరిద్రం ఏంటంటే ఈ అంత్య దినాల్లో దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో, దేవుడికి కావాల్సింది ఏ బ్యూటీ కావాలి? పరిశుద్ధ అలంకరణ అనే సౌందర్యాన్ని ఆయన కోరుకుంటాడు. కానీ ఈ తరంలో ఎక్కడికి పోతే అక్కడ బ్యూటీ పార్లర్లే. ఏందిరా ఇదంటే మొత్తం పీకి బోడుగుని చేసేది. బ్యూటీ పార్లర్లు ఏం చేస్తారు తెలుసా మీకు? స్టార్టింగే మొత్తం క్లియర్ చేస్తారు. ఐబ్రోస్ అన్నీ పీకేసి అది చైనా కోడిలాగా కనపడుతుంటుంది. ఈ చైనా వాళ్ళకి అవేమి ఉండవుగా, విచిత్రంగా ఉంటారు కదా, అలా తయారైపోతారు. ఇక రకరకాలు ఎన్ని పూసి ముఖానికి లేనిపోని దరిద్రం అంతా పింక్ కలర్లోకి వస్తున్నారు ఈ మధ్య. ఒక ఆమె చెప్తున్నా, అన్నయ్య నన్ను క్షమించన్నయ్య, నేనే తెచ్చిచ్చాను పలానాము. కానీ చూడండి ఎంత దరిద్రమో. నడినెత్తి నుంచి మొదలవుతుంది ఇక జడలు. అసలు జడ ఎందుకు కొప్పు కట్టుకోమని దేవుడు చెప్తుంటే, ఒక జడ అల్లుకోవటమే తప్పు అయితే 4 జడలు అంటే ఆ 4 జడలతోటి ఎవరిని ఆకర్షించాలి? నీవు నీ జడలతో వేదొక పురుషుని ఆకర్షణీయంగా కనబడితే ఆ పాపం నీకు చుట్టుకొట్టది. అక్క, నిజం అక్క, నా మాటను. అందుకని కొప్పు కట్టుకో, ఏ పాపం రాదు నీకు యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. పురుషులు కూడా అన్నా విచిత్రమైన హెయిర్ స్టైల్ చేసి ఈ పక్క కానీ ఈ పక్క ఇట్లాగి కొంచెం రంగేసి ఎవరినైనా ఏ స్త్రీనైనా ఆకర్షించామనుకో, నీకు బట్టగుండు వచ్చేస్తుంది. అప్పుడు నూనె ఖర్చు కూడా ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. నాకులాగా మర్యాద కటింగ్ చేయించుకుంటే ఉంటుంది, 4 రోజులు ఉంటాయి ఎంట్రుకలు కూడా. మీకు విషయం చెప్పనా, లాంగ్ హెయిర్ అయితే తొందరగా ఊడిపోద్ది, షార్ట్ హెయిర్ అయితే 4 రోజులు ఉంటుంది. ఇది ఒక మర్మం, బెదర్స్ కాబట్టి చెప్తాను. మనకి మంచి పద్ధతి అమ్మా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటారు? నీకు ఆనాటి నుంచి ఈరోజు వరకు చెప్తాను, బట్టలు ఎందుకు వేసుకుంటారు కదా. నిన్న హైదరాబాద్ వెళ్ళా, 70 ఉంటాయి స్లీవ్లెస్. అంటే తెలుసా, అసలు ఇవి ఉండవు. ఇంకా ఈ పిల్లలకి ఆ బట్టల షాపులు వేస్తారే, నేను అడిగా మొన్న, ఒరే దీనికి చేతులు ఇరా అన్న. పాస్టర్ అండి లోపల ఉంటాయిలే కుట్టుకోవాలి కానీ ముందే కొట్టొచ్చుగా. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, సైతన్ గడి చేసే పని అదే, స్లీవ్లెస్, చేతులు లేకుండా. నువ్వు ఇప్పుడు చేతులు లేకుండా తిప్పుతావు, రేపొద్దున ఆ పిల్ల అసలు అదే లేకుండా తిరిగిద్ది. కనపడట్లా మీకు? చున్నీలు లేకుండా కనపడుతున్నారే. ఇంతకుముందు అసలు ఎప్పుడైనా స్త్రీలు చున్నీలు లేకుండా బయట కనపడ్డారా? ఇప్పుడు అసలు చున్నీలే ఉండట్ల పైన. అంటే ఒక ఆత్మీయ తండ్రిగా దేవుని మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నా, పంచుకుంటున్నా, వినండి. ఆ హోటల్కి వెళ్తే ముసలామె మొత్తం స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతూ ఉంది. ఎట్టుందంటే నీటి ఏనుగు ఉన్నట్టుంది. నీటి గుర్రం తెలుసా? చూశారు ఎప్పుడైనా? ఢిల్లీ గేదెలాగా ఉంటుంది, అట్టుంది. స్లీవ్లెస్ వేసుకుని తిరుగుతుంది. ఇంకొక ఆమె వచ్చింది, వీళ్ళు వస్తాదులు అంటారు, వాళ్ళని ఏమంటారు బాయ్? వస్తాదులు అంటారు, బాడీ బిల్డర్స్. ఇట్లా పెట్టుకొని ఫోటోలలో ఉంటారే వాళ్ళు, ఇట్లా పెట్టుకొని ఇట్టుంటే కండలు తిరిగి ఉంటాయి. ఈమె జాకెట్ వేస్తే బిగిసిపోయింది. ఇక
అంత బాధ ఏమేమ్మా, లూజు గుడుచుకోవచ్చు కదా అంటే కొలత తీసుకున్నప్పుడు ఇటు ఎత్తింటుంది, అప్పుడు సన్నగా ఉంటుంది. ఇప్పుడు కిందకి దించాలిగా, ఇంక బిగిసిపోయింది ఇట్ట, జాకెట్ ఇరుక్కుపోయింది. ఇక అది కూడా ఆడ చేపకు పొలుసులు, వాటిని ఏమంటారు, వాటిని ఇది మొప్పలు ఉంటాయే, కొద్దిగా అట్టెత్తుకొని ఉంది. విశ్వాసకి తగిన క్రియలేమా. ముసలోళ్ళేమో యవనస్తులు అవుతున్నారంట, యవనస్తులేమో ముసలోళ్ళు అవుతున్నారంట. ఇదేందమ్మా ఈ మాటకు నాకేం అర్థం కాలేదంటే, ఓ ముసలిని చీర కట్టమని యవనస్తురాల దగ్గరికి పోయిందంట. ఆమె దగ్గరికి ఎందుకు పోయామంటే, మేము ఎంతసేపు ఇంత పొడుగు వచ్చిద్దయ్యా, అదే ఈ మధ్య యవనస్తులు ఇంతే అవుతుందంట బయట, ఆ ప్యాషన్ మాకు రాదా, అందుకని ఆమె కాడిపోయినా. సిగ్గులేదు నాకు చెప్పుకుని దానికి, రేపు ఉందిలే నీకు అని చెప్పా. అది దేవుడు కోరుకోడు. అది నీ వెంట్రుకలు కత్తిరించుకోవటంతో సమానం. వెంట్రుకల్లో బలం ఉంది, అభిషేకం ఉంది, నాజీరు వ్రతం ఉంది, అది పోగొట్టుకున్నట్టే. ఇంకో వరుస పెట్టి చెప్పాలని చెప్పే కదా, 2 గంటలు అయింది. పాస్టర్ గారు మీరు మా పెళ్ళికి రావాల్సిందే. నేను రాలేనయ్యా, శనివారం పెళ్ళి, శనివారం రాత్రి పెళ్ళి, ఆదివారం ఆరాధన. ఇక్కడ అంత దూరం వచ్చి మళ్ళీ రాత్రి పరిగెత్తుకుంటే ఆరాధనకు వచ్చి నాకు ఎందుకు అంత బాధ, నువ్వు రావాల్సిందే పాస్టర్ గారు, నువ్వు వచ్చి వాక్యం చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. సరే అని పోతే నన్ను ఎవరు పిలిచారో వాళ్ళందరూ నాకు విచిత్రంగా కనపడుతుంది నా కంటికి. ఏమైందిరా వీళ్ళకంటే, ఆ ఫ్యాన్సీ స్టోర్లో ఉన్న పిచ్చిని తగిలించుకొని తిరుగుతున్నారు. ఏమి అంత బాధ, ఉన్నోళ్ళే తీసి పక్కనేస్తుంటే మారు మనసు పొంది, ఉన్నోళ్ళే తీసి కానుకలు పెట్టలేసిపోతుంటే పశ్చాత్తాపడి, లేని దాన్ని లేనట్టు కొంటలో తప్పేముంది, పిచ్చి కొనుకొచ్చుకొని వేసి తిరుగుతుంది. అయ్యేం ఒకటి ఊడిపోను, ఒకటి జారిపోను, అవి కరెక్ట్గా ఉంటాయా? ఒరిజినలే, డూప్లికేటే, తేడా కనపడుతుంది ఆ లైట్లకి. పచ్చగా పసుపు పూసుకొని వచ్చినట్టు ఉన్నాయి, డూప్లికేట్ కదా, అట్టాగే ఉంటాయి. ఇక ఒకటి కాదులేండి, ఇంకా ఈ మధ్య తగ్గించారు కానీ నా పోడు పల్లాక స్టార్టింగ్లో అయితే మందిరంలో వాక్యం చూస్తుంటే ఒక పిల్ల లేచిపోతుంది, గజ్జలు గురమైనట్టు, గల్ గల్ గల్. నువ్వు తిరగ మాకే తల్లి, నీ దండం పెడతా, నీకెందుకు చర్చకొచ్చేటప్పుడే పెట్టుకుని వస్తుంది మీ అమ్మ గజ్జలు. మామూలుగా గజ్జలు రాత్రిపూట పడుకుంటే ఫోన్ చేస్తాడు, అన్నయ్య గల్ గల్లు అని శబ్దం వినపడుతుంది అన్నయ్య అంటే, నువ్వేమనుకుంటున్నావు, దయ్యం తిరుగుతుంది అన్నయ్య. గజ్జలు పెట్టుకుంది ఎవరు ఉన్నాయి? ఎవరికైనా దయ్యాలు ఉన్నారేమో చూడండి. ఎందుకు మనకి? యేసు నామములో ఆ సాంప్రదాయం పోవును గాక. అబ్బా, అక్కోళ్ళందరూ ఆమె చెప్పారు, చేతులెత్తి చెప్తే ఎంత బాగుండో. హల్లెలూయా. మనకొద్దు, మన పిల్లలకొద్దు, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం నాజీరు వ్రతంలో ఉన్నాం, మనం వ్రతం తీసుకున్నాం. ఇంక మన ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాం. మనల్ని సపరేట్ చేసుకుంటాడు దేవుడు. ఒకవేళ మీ పిల్లలకు ఆ బంగారం చేయాలి, ఆ నకిలీ చేయాలని ఏమైనా ఆశలు ఉంటే ఈ వాక్యము ద్వారా నీ ఆశ చచ్చిపోవును గాక. నిజమేనా? మీకు డబ్బులన్నీ మిగిలిచ్చిన, చూడండి నా మాటేనండి, ఎన్ని డబ్బులు మిగిలినాయో. ఎందుకంటే దేవునికి అలంకరణకి పొత్తు లేదు అంటాడు కదా. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? బయల్జుబూలుకి దేవుని బిడ్డలకి సంబంధం ఏంటి? ఎవరు అలంకరించుకుంటారో తెలుసా? ఎవరు పెట్టుకుంటారో తెలుసా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు వీటి మీద ఒక రకమైన రోషము, కసి. ఒకరోజు మా అమ్మకి వాక్యం చెప్తే నా కన్న తల్లి తీర్మానం చేసుకొని మొత్తం తీసి మందిరంలో ఇచ్చేసి వచ్చేసింది. ఏం తీర్మానం చేసినా, పో దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్పా. కొద్ది రోజుల తర్వాత నేను ఇంటికి వెళ్ళా, ఏదో ఒక వివాహానికి వెళ్ళాల్సి వచ్చి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ తగిలించుకొని ఉంది. మొన్నేమో తీర్మానం చేసావు, ఈరోజు ఏమో తగిలించుకున్నావు, ఏమైంది నీకంటే, అయ్యా పలానామా చారోని చట్టం చూడు, ప్రవచనాలు చెబుతుంది. ఎవరికి చెబుతుందమ్మా? ఎవరికి చెబుతుంది? డీజిల్ లేకపోయిన కారు నడుస్తుంది, కరెంట్ లేకపోయిన ఫ్యాన్ తిరుగుతుంది వాళ్ళక. అయితే ఏంది, ఎంతమంది ఉన్నారు చూడు, ఎంత సంగమో చూడు. ఆమె పెట్టుకుంటే ఆమె తప్పులేదు కానీ నన్ను పెట్టుకుంటే నన్ను తిడుతున్నావు ఏందని. ఒక అవిశ్వాసిని మాదిరిగా పెట్టుకొని నా తల్లి దారి తెప్పింది. ఇంకా తర్వాత మన దెబ్బలు ఎట్టుంటుంది తెలుసుగా,
ఇక తట్టుకోలేక మళ్ళీ మెల్లిగా ఒక్కొక్కటి తీసేసి చివరికి ఒక్కటి ఉంది, దాన్ని కూడా లేపేస్తున్నాం వాళ్ళు. హల్లెలూయా. మనకి ఎందుకమ్మా ఇవి? మనం వచ్చేటప్పుడే తెచ్చామా, పోయేటప్పుడే తీసుకెళ్తామా? మనకి అసలు ఎవరు పెట్టుకుంటారో తెలుసా? ఒక 2 వాక్యాలు చూపించి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 2:13. హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కరెక్ట్గా స్పష్టంగా చదవండి అక్క ఆ పదం. అది మర్యాద కూడా మాట్లాడట్లా, ఆమెని మర్యాద ఇచ్చి మాట్లాడే దేవుడు. అది అంటున్నాడు. అంటే దానికి ఎంతలో బూతు పదమో మీరే పెట్టుకోండి. ఎప్పుడైనా కోపం వస్తే అసలు అదేందిరా అంటాం కదా. అది నన్ను మరచిపోయి ఏం పెట్టుకుందంట? పెట్టుకొని అబ్బో ఏం చేసిందంట? వయ్యారం పడుతుందంట. శృంగారించుకొని బా. ఎవరు శృంగారించుకుంటారు? ఎవరు అలంకరించుకుంటారు? దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు, దేవుణ్ణి వద్దనుకున్న వాళ్ళు. ప్రత్యేక జీవితం మా వలన కాదు, ఈ నాజీరు భక్తి మేము చేయలేము, మా బతుకులు ఇంతే అనుకున్నోళ్ళు చేస్తారు అట్లాగా. విశ్వాసి అయిన వాడు చేయడు, విశ్వాసులు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధతను కోరుకున్నవారు పరిశుద్ధమైన వాటిని అలంకారంగా ధరించుకుందరుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకరోజు ఇదే వాక్యం చెప్పా. అక్క మొత్తం చూస్తున్నా, కూటమైన తర్వాత అసలు ముసుగే వేసుకోదామా, ఆమెకు ముసుగంటే నామోషి. అలా అంటామా? ఏదిరా అది? మర్చిపోయాను, ఖర్చు విధాలేదు పో. ఈ నుంచి టేసి బిర్రుగేసింది ఇట్టం. ఏందక్క? చెవులకు ఉన్నాయి, మెల్లో ఉన్నాయి, ముక్కుది ఎట్ట కవర్ చేయాలో అర్థం కావట్లా. లేకపోతే స్కార్ప్ కట్టుకొని వచ్చేదేమో. ఇట్టేసింది. ఇప్పుడు ఎత్తే ఉపయోగం అక్క? ఇది ఫస్ట్ నుంచి వేసింటే బాగుండేది. ఇప్పుడు ఎత్తే ఉపయోగం ఏముంది? మారు మనసు వచ్చింది కదా, పీకి పక్కన పడి వేస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, అది నన్ను మరచిపోయింది, అందుకే శృంగారించుకొని నగలు ధరించుకొని బయలు దగ్గరికి వెళ్తుంది. దానికి నా శిక్ష తప్పదు. నాజీర్వ్రతం చేయలా, ప్రత్యేకించుకోవాలా, వేరుపడలా, వైరాగ్యంలో లేదు. లోక సంబంధమైన అలంకరణలో ఉంది, లోక మర్యాద చొప్పున నడుస్తుంది, లోకులందరూ వెళ్ళినట్టుగానే వెళ్తుంది. కానీ నేను ప్రత్యేకించుకున్న నా స్వకీయ జనము లాగా ఈ వ్యక్తి లేదు. అందుకని నేను వాడిని శిక్షిస్తాను. ఆయన శిక్షణ ఎలాగుంటుందో నాకు తెలియదు, ఆయన దెబ్బ కొడితే ఎలాగుంటుందో నాకు తెలియదు. మనకు అర్థం కాదు. ఒక్కొక్క వ్యక్తిని మనల్ని శిక్షించాలంటే ఒక తండ్రికి ప్రాణంగా ప్రేమించే ఆ బిడ్డను కొడితే ఆ గాయం తండ్రి గుండెకు తగులుతుంది. ప్రాణంగా ప్రేమించే భర్తని కొడితే ఆ గాయం భార్య మనసుకు తగిలిద్ది. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో, దేన్ని ఆధారం చేసుకున్నావో దాన్ని కొడతాడు దేవుడు. భక్తి విషయంలో రాజీ పడద్దు దయచేసి. నువ్వు జయించాలనుకుంటే, ఆశీర్వదించబడాలనుకుంటే, పరలోకంలో దేవుని సింహాసనం మీదకి రావాలి అనుకుంటే, ఇహమందు పరమందు దీవించబడాలి అనుకుంటే నాజూరు చేయబడిన జీవితంలోకి రా. దేవుని కొరకు ఈ లోక సంబంధమైనటువంటి పరిత్తించండి, వదిలేసేయండి, నిరాకరించండి. ఇన్ఫోసిస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, ప్రపంచంలోనే టాప్ 10లో ఒకటి అనుకుంటుంది. అదే టాపా ఏమ్మా? అదే టాపా? అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకోటి లేదు. దాని యజమానురాలు ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా మీకు? బహుశా మీ అంత కాస్ట్లీ చీర కూడా కట్టుకోదేమో అనిపించింది. చాలా న్యాచురల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. అసలు ఆయనకైతే వెతికినా కూడా ఆయన ఒంటి మీద బంగారం కనబడుతుందో లేదో. ఆమె అయితే ఆ మెడలో చిన్న దారం కూడా ఉండి లేనట్టుగా. ఒక అన్యురాలకి ఒక అన్యుడికే అంత వైరాగ్యం ఉంటే లోకం మీద, లోక సంబంధమైన వెండి బంగారాల మీద, దేవుని రక్తంలో కడగబడి నాజీరు చేయబడిన మనకి ఎంత వైరాగ్యం ఉండాలి? నీ వస్త్రం విషయంలో లేనిపోని ఫ్యాషన్ ఎత్తినేసుకుంటావా?
కొత్త కొత్త ఏంటి మనకెందుకండి? పోయిన సంవత్సరం అంతా నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు, సైనికులకు ఉండవలసిన వస్త్రం తెల్లనిది, అది ఉండాలి అని మొత్తుకొని చెప్పా. చెప్పిన 4 వారాలేమో గట్టిగా తీసుకున్నారు తెల్ల వస్త్రం, తర్వాత సూత్రం ఏడగలిపారు, గంగలో పోయింది. భక్తికి ఆధారం చేసుకోవాల్సింది ఇవేనండి, ఇవి ప్రామాణికమైనవి మూల సూత్రాలు. యాకోబు బేతేలు దగ్గరికి వచ్చినప్పుడు తన భార్యకి తన పిల్లలకి వారి దగ్గర ఉన్న బంగారం అంతా తీసి మూట కట్టి గుంతలో పెట్టి మందిరంలోకి వెళ్ళాడంట. దాని అర్థం ఏంటి తెలుసా? బంగారాన్ని ఎందుకు గుంతలో పెట్టాడు తెలుసా? సమాధి చేశాడు. నగలు అనే దానిని సమాధి చేసి దేవుని దగ్గరికి వెళ్ళారు, దేవుని మందిరానికి వెళ్ళారు. అందుకని రేపటి నుంచి మీరేం చేస్తారంటే, పాస్టర్ గారితో పోడు ఎందుకు వచ్చిన గొడవని బీరోలో పెట్టి ఆదివారం మందిరానికి వచ్చి మళ్ళీ సోమవారం పోయి మెల్లేసుకోండి. అలా వద్దు. నేను చాలామందిని గమనిస్తాను కదా, తెల్లని వస్త్రాలతో దేవుని మాటకు లోబడే ఆ పరిశుద్ధమైన అలంకరణ ధరించుకున్న ఆ స్త్రీలు ఎంత సౌందర్యంగా కనపడతారో. ఈ దిగేసుకొని తలుకులు చీరలు కట్టుకొని ఇవన్నీ వేసుకొని తిరిగే వాళ్ళు వేరే విధంగా కనపడతారు. నిజం. ఈ మధ్య కొన్ని రకాల మతాలు, సమయం వేగంగా పరిగెడుతుంది. ఓం శాంతి ఓం అని, గురుస్వామి అని, రకరకాల డినామినేషన్లు అన్యులే. వాళ్ళని చూసి నేను మనోళ్ళు అనుకుని పేజీలాడన్నా. తర్వాత తెలిసింది ఇక్కడ ఒక బ్యాట్ చేసుకుని తిరుగుతున్నారు. మనోళ్ళు కాదు వాళ్ళు, చాలా అమాయకంగా ఉన్నారు. వాళ్ళకే అంత వైరాగ్యం వస్తే రోషం కలిగిన జీవం కలిగిన దేవుని పట్టుకున్నామండి. మనం ఎంత వైరాగ్యంగా ఉండాలండి, మనం ఎంత భక్తి చేయాలి. పేరుక క్రైస్తవ్యం, పేరుక దేవుడు అంటే నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ సత్తువు గల మాటలు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే ధన్యురాలు ధన్యుడు వేస్తున్నామలో. ఆమేన్, హల్లెలూయా. అందుకని తల వెంట్రుకలు కత్తిరించకూడదు, మొదటి నాజీరు. రెండవది ఏంటంటే ద్రాక్ష రసము ముట్టకూడదు. దానియలు ముట్టలేదు, దానియలు పట్టుకోలేదు. దాని గురించి ఒకే ఒక మాట సామెతల పుస్తకం 23:20లో రాసి ఉంటుంది, తిండిపోతుతోనైనను మద్యము సేవించువాడితోనైనను మీరు సహవాసము చేయొద్దు. ఎందుకని చెప్పాడు ఆ మాట? మద్యం వెక్కిరింతపాలు చేస్తుంది, తిండిపోతనం హాస్యాస్పదం అవుతుంది. ఆ రకంగా తింటున్నారనుకో, ఇక మనం చెప్పుకోవటం ఎందుకులేండి, మీకు తెలియదు ఏముంది. నేను వచ్చి మీ ఇంటికి వచ్చి బిర్రుగా తిరిగిపోయాను అనుకో. నా ముందు ఒక పాస్టర్ గారు ఆ మధ్య కోటానికి వెళ్తే ఒక పాస్టర్ గారు వచ్చాడు. అన్న రండి భోజనం చేద్దామంటే, అబ్బా ఇప్పుడే తినొచ్చును అన్నాడు. ఆ పర్లేదు ఒక ముద్దనే అన్న. నాకు తెలియదు కానీ గోవర్ధనానికి మంచి స్నేహితుడు అంట ఆయన. ఇక వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నాడు. తినమంటే వద్దు నాకు షుగర్ కూడా ఉంది నాకు వద్దు అన్నాడు. మళ్ళీ పిల్లని పిలిచి ఎదుగో ఒకరు చికెన్ తీసుకురా అన్నాడు. వాడు ప్రేమాభిమానం తట్టుకోలేక ప్లేట్లో 1 కేజీ వేసుకొని వచ్చాడండి. శ్రీకృష్ణుడు పండుకొని కేజీ చికెన్ తిన్నాడు. ఆయన గురించి తలుసుకొని రోజు లేదు మేము. ఏందిరా తిండి స్వామి అని ఆయన ఆ రకంగా తింటావు? అంత తిండిపోతాను మంచిది కాదండి. గొంతు కత్తి పెట్టుకోవాలి. ఒకటి మాంసం లేకపోతే ముద్ద దిగదు. వద్దు. మాంసం హెచ్చుగా తినువాడితోనైనా మద్యము ముట్టువాడితోనైనా సహవాసం చేయొద్దు. బాగా తిండిపోయి ఇంతలా అయిననుకో, మహేష్ నేను కాదులే, ఇంతలా అయిననుకో ఏమనుకుంటాం, ఎంత తింటున్నాడు ఇంతలా ఉన్నాడు, తినమాక తగ్గించుకోరా. అబ్బా మై ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ రైస్ తిను. అది తింటేనే సన్నబడేది. అంటే కొంతమందికి థైరాయిడ్ వల్ల ఇంకో శరీర బలహీనత వచ్చి అలా అవటం అది వేరే. కానీ అంత అవుతున్నా కూడా తిండిలో రాజీ పడరు. చూసావా? వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ పక్కన తింటున్నాం అనుకో, జనాలందరూ ఆయన చూడు నిన్ను చూడు, నీకు కూడా పడుతుంది. మద్యం సేవించేవాడు వెక్కిరింతలు పాలవుతాడండి. తాగి ఆడపోతే ఆడపడుకుంటే ఆడితో సహవాసం చేస్తే ఏ రోజు బ్యాన్స్ చేస్తే తీసుకుని తలకాయ పాలు కొడుతుంది తెలియదు. అట్టడి తాగుబోతులతో సహవాసం మనకు వద్దు, ఉండకూడదు. అది ద్రాక్షారసం. కానీ ఈనాటి క్రైస్తవ సంఘాల్లో పాస్టర్లు తాగి వాక్యాలు చెప్తున్నారు. చెప్పేవాళ్ళు లేడు. వాడికి చెప్తే నువ్వెవడో చెప్పడానికి అంటున్నాడు. సంఘ పెద్దలు తాగి వస్తున్నారు మందిరానికి. మనం చెప్పాను క్రిస్మస్ రోజు కట్టండి రా అంటే పొదిలిపోయాడు,
మందు తెత్తే తాకాడతాం అన్నాడు. స్టారు, క్రిస్మస్ పండగ, పైన స్టారు కింద బారు. ఈరోజు ఎక్కువ ప్రమాదాలు, ఎక్కువ తాగుబోతులు పల్లెల్లోనే ఉన్నారు, ఊర్లో లేరు. పల్లెల్లోనే తాగుబోతులంతా పల్లెల్లో. తాగుబోతులు మొత్తం యోసేపులు, యాకోబులు, ఇశ్రాయేళ్ళు, ఆనోకులు, నోవాకులే. నీచమైన సంస్కృతికి తెరలేపుతున్నారు. ఇది సాతాను కుట్ర. సంఘాన్ని, దేవుని బిడ్డల్ని పాడు చేయడానికి వేసే ఒక ఉచ్చిది. నువ్వైనా మేల్కొని ఈ నాజీరు జీవితంలోకి నీ పిల్లలని, నీ కుటుంబాన్ని తీసుకొని రాకపోతే, నేనేదో భక్తి చేస్తున్నాను, నేనేదో బాగుంటున్నాను అనుకుంటావు. నీ కొడుకు ఒకరోజు ఇక్కడ దొరికిపోతాడు. వాడి బలం పోద్ది, అభిషేకం పోద్ది, కృప బాద్ది, దారిపోతాడు. మూడో విషయం ఏంటంటే, అన్య స్త్రీలను, ఎవరు అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు. స్త్రీ అంటే, అన్య స్త్రీ అంటే అర్థం ఏంటంటే అన్య ఆచారము. గలతీలకు రాసిన పత్రిక 4, 8, 9, 10 వచనాల్లో పోయిన వారం చదివించాను అనుకుంటా. మారు మనసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మీతో చదివించాను. దినములైనను, మాసములైనను, సంవత్సర కాలములైన, ఉత్సవ కాలములైనను మీరు పాటించక, నిష్ప్రయోజనమైన వాటి తట్టు తిరగక వదిలేయి. ఆ స్నేహ బంధాలు, ఆ సహవాసాలు, ఆ లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు వదిలేయి. వాటితో సాంగత్యం చేయొద్దు. మంచి రోజులతో, మంచి నెలలతో, ముహూర్తాలతో, పండగలతో, పుట్టినరోజులతో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న మీరు ఏ పండగ వచ్చినా హ్యాపీ న్యూ ఇయర్ అనో, హ్యాపీ క్రిస్మస్ అనో, ఏం బెటర్ అయిందన్న, కనీసం హ్యాపీ బర్త్డే కూడా బెటర్ అయిందన్న అంటే, ప్రతి క్షణం మన పుట్టినరోజు బాబు కదా. ఈ గడియ బ్రతికామంటే దేవుని కృప. మరి అట్లాంటి నిమిషానికి పెట్టుకోవాల్సింది హ్యాపీ బర్త్డే అని. ఎక్కడ పెట్టుకుందాం? మనకు అవన్నీ అవసరం లేదు. పండగలతో, మాసాలతో, ఉత్సవ కాలాలతో మనకు సంబంధం లేదు. మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడి నాజీరు చేయబడ్డ వాళ్ళం. అందుకే ఈ కడవరి కాలంలో ప్రాముఖ్యమైన దేవుని సింహాసనానికి అటు పైన 3, కింద 3, సరిగ్గా మధ్యలో ఉంది వైరాగ్యం అనే ప్రత్యేకమైన మెట్టు. ఆమేన్. ఈ నాజీరు జీవితంలోకి నువ్వు రాకపోతే, ఈ తీర్మానం నువ్వు చేయకపోతే, ఈ ప్రతిష్టతలో నువ్వు ఉండకపోతే, దీంట్లో నుంచి వేరుబాటు కలిగిన జీవితం నువ్వు చేయకపోతే గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ఇప్పుడే తీర్మానం చేసుకో. గాయపడ్డ పులి ఎట్లా వేగంగా పడుతుందో, ఆధ్యాత్మికమైన ఉజ్జీవం నీ గుండెలో ఎలాగ రగులుకుంటుందో, మారు మనసు పొందిన నీవు మరలా వేరుబాటు జీవితంలోకి, ప్రత్యేకమైన జీవితంలోకి, వైరాగ్యం కలిగిన జీవితంలోకి రా. వస్త్రాలు మారాలి, పద్ధతులు మారాలి, మాటలు మారాలి, అలవాట్లు మారాలి, నీ నడక మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ హెయిర్ స్టైల్ కూడా మారిపోవాలేస్తున్నాం. కొడు చప్పలు కూడా కడుగడిగా వేస్తారు. రక్తం ఎజ్జి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంకెన్నాళ్ళండి వాళ్ళలాగా ఏళ్ళలాగా. ఈ వైరాగ్యం గురించి ఒక మాట చెప్తే, ఆ చర్చిలో ఇటు చేయరండి, నాకు బట్టలు ఉతుకుతారు చూసావా, పిండి అట్ట కొడదామనిపించింది, కాకపోతే చేతికి ఆందగా. ఆ చర్చిలు ఇటు చేయరండి. మరి ఏ చర్చిలు చేస్తారు? మేము ఒక చర్చికి వెళ్ళాము. ఆ చర్చిలో చూస్తే దేవదూతలేమో దిగొచ్చి ఆరాధన చేస్తున్నారేమో, ఎతికితే కనపల్లా ఒక కలర్ సొక్క, ఒక కలర్ చీర. 5,000 మంది ఉంటారన్నా, 5,000, 10,000 మంది ఉంటారు. 10,000 మందిలో ఎతికితే కనపల్లా. 10 మందిలో మనం కూడా చెప్పుకుంటాం, క్రిస్టియన్స్ మేము భక్తి చేస్తున్నాం, మేము బాప్తిసం పొందాం, మేము దేవుని పరిచయం చేస్తున్నామని. పావలా ఇచ్చి 10 రూపాయల పబ్లిసిటీ అవసరం లేదు. పొందితే మారు మనసు, అది పరిపూర్ణంగా మారాలి యేసు నామంలో. వైరాగ్యంలోకి వస్తే వైరాగ్యంగానే ఉండాలి, తీర్మానంలోకి వస్తే తీర్మానంలోకి ఉండాలి. ఇంకా సాదాసీదా భక్తి చేసి రేపో ఎల్లుండో ప్రభు వస్తాడని చెప్పుకుంటూ మనం ఎప్పుడు పోతామో తెలీదు. ఏరుకుంటున్నాడు ఆయన. రాత్రి చెప్పా ఆన్లైన్ ప్రార్థనలో, ఆయనకు కావాల్సిన వారిని ఏరుకుంటున్నాడు తన రాజ్యంలో సింహాసనం మీద ఉంచుకోవడానికి, తనతో ఏలుబడి చేయడానికి ప్రత్యేకించుకుంటున్నాడు. నీకు నువ్వుగా రెడీ అయిపోయి వచ్చావనుకో, యెహోషువ రాజు ఎస్తేరుకు దండం చూపించినట్టుగా ఇలాగొచ్చి నీ వైపు దండం చూపిస్తాడు. లేదనుకో నిన్ను దాటిపోతాడు. తీర్మానం నీది,
వాక్యం ఆయన చెప్పాడు, ఆయన మనసులో మాట నీతో పంచుకున్నాడు. నువ్వు గెలవాలనుకుంటున్నావా, సంపాదించాలనుకుంటున్నావా, సమకూర్చాలనుకుంటున్నావా, ఏమందైనా పరమందైనా నువ్వైనా నీ పిల్లలకైనా దేవుని దయా దాక్షిణ్యము కరుణ కటాక్షం ఉండాలి అనుకుంటే ఈ ప్రత్యేకమైన నాజీరు చేయబడిన జీవితమైన వేరుబాటులోకి రావాల్సిందే, తప్పదు. ఇట్లా కాకుండా వేరే రూట్ లేదా? లేదు, ఉన్నది ఒకే ఒక మార్గం, అది స్ట్రైట్ వే. చాలామంది అందులో రావాలని ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదంట. ఈ భక్తి చేయాలని చాలామంది ట్రై చేస్తారంట, వారి వల్ల కాక ఎక్కడో చోట సర్దుకొని, అబ్బాయి ఈ పాస్టర్ గారు అయితే మనకు అనుకూలంగా ఉన్నాడు, మనం ఎటు చెబితే అట్టు అంటున్నాడు, మనం ఏం చెప్తే అదే ఇక్కడ. ఈ 10 మంది మధ్యలో కూర్చొని ఆనందపడి అటు నుంచి అటు వెళ్ళిపోతారు. వాళ్ళ గమ్యం ఏంటో నాకు తెలీదు, వాళ్ళ గురి ఏంటో నాకు తెలీదు. మనమైతే ఆయన సింహాసనం మీద ఆ రాజదండంతో ఏలుబడి చేసే సంఘంగా మారుదుము గాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరు తలలు వంచి